Hello all, welcome back. Hope you are fine. ప్రీవియస్ వీడియోలో నేను బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ గురించి చెప్పాను. అందుట్లో ఈ టాపిక్స్‌ని కవర్ చేశాను. లైక్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, జెనెసిస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, యుటిలిటీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ ఆడిట్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అలాగే వాటిలో సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేశాను. ఒకవేళ మీలో ఎవరైనా గనక మిస్ అయినట్లయితే గనక ఆ ఛానల్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వెళ్లి చూసేసి రండి. అండ్ ఇవాళ వచ్చేసి నేనేం చెప్పబోతున్నానంటే మీకు కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 యాస్ అమెండెడ్ చెప్పబోతున్నాను. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. Yeah. కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 యాజ్ అమెండెడ్. సో ఒక కంపెనీ ఏదైనా తన యొక్క కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలన్నా ఆడిట్ రూల్స్ని ఫాలో అవ్వాలన్నా ఖచ్చితంగా ఇందులో చెప్పినట్టుగానే చేయాలి. సో మనం ఇందులో బేసిక్ నుంచి వెళ్దాం, చూద్దాం ఏం చెప్పారో మొత్తం అంతా ఇన్ డీటెయిల్గా. ఓకే, yeah. So the Companies Act 2013 empowers the central government to make the rules in the area of maintenance of cost records by companies engaged in the specified industries or manufacturing or providing such goods or services for getting such cost records audited by section 148. కంపెనీస్ యాక్ట్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఇచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంపెనీస్ అనేవి కాస్ట్ రికార్డ్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అనేవి మేక్ చేయాలి. వాటిని కంపెనీస్ యాక్ట్ 2013లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇనిషియేషన్ తీసుకొని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదా కొన్ని స్పెసిఫైడ్ ఇండస్ట్రీస్ కానీ ఎట్లాగా కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మెయింటైన్ చేయాలని రూల్స్ని ఫ్రేమ్ చేసింది అనమాట. సో thus it is the subordinate legislative power of the central government to make rules for the maintenance of the cost records and the audit thereof in respect of specific industries. సో సెంట్రల్ గవర్నమెంట్ అది ఇండియన్ పవర్ అనమాట అది. సో కాస్ట్ రికార్డ్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి, పర్టికులర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ లైక్ ఫుడ్ ఇండస్ట్రీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ ఎలా మెయింటైన్ చేయాలి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మెయింటైన్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. Accordingly, the central government made from time to time several notifications or orders ever since the provisions were made in the erstwhile Companies Act 1956 as well as under the Companies Act 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013 ఉన్నప్పుడు కానీ లేకపోతే కంపెనీస్ యాక్ట్ 1956 ఉన్నప్పుడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేరియస్ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఈ యొక్క కాస్ట్ రికార్డ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అప్డేట్ చేస్తుంది. So the original rules under the Companies Act 1956 were superseded and the Companies Cost Records and Audit Rules 2014 issued it. Okay, the current effective rule is Companies Cost Records and Audit Amendment Rules 2019 through Companies Cost Records and Audit Rules 2014 still remains the principal rules. So Companies Act 1956 లో ఉన్న రూల్స్ అన్నిటిని మార్చుకుంటూ కంపెనీస్ యాక్ట్ 2013లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత 2014లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత ఫైనల్గా 2019లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా 2014లో ఉన్న రూల్స్ అనేవి ప్రిన్సిపల్ రూల్స్ కింద బయట మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. An analysis through diagrammatic representation is given below. Rules or forms. Rule number 1, short title and commencement. సో షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్ అనేది ఎలా చేయాలి, దిస్ రూల్స్ మే బీ కాల్డ్. సో ఇక్కడ ఏంటంటే అనాలిసిస్ ఇచ్చారనమాట, పైన జరిగిందంతా కూడా ఎట్లా జరిగే ఎలా ఐ మీన్ ఒక డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు మీకు. జస్ట్ నేను మీ యొక్క క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం చదువుతున్నాను. దీస్ రూల్స్ మే బీ కాల్డ్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 అని పిలవచ్చు. కొంతమంది కంపెనీస్ యాక్ట్ 2013 అని పెడతారేమో, కానీ కాదు, కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 అని పెట్టాలి. దే షల్ కమ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ 36/2014, అంటే 30th July 2014 అప్పటి నుంచి ఈ యొక్క కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ అనేవి ఎఫెక్టివ్ లోకి వచ్చి ఇది పెట్టి కింద అడగొచ్చు. డెఫినేషన్స్ ఏంటి అంటే, ఇన్ ద రూల్స్ ద డిఫైన్డ్ వేరియస్ పాయింట్స్. యాక్ట్ అంటే ఏంటో డిఫైన్ చేశారంట. కస్టమ్స్ యాక్ట్ హెడ్డింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఎవరు, కాస్ట్ ఆడిటర్ అంటే ఎవరు, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అంటే ఏంటి, కాస్ట్ రికార్డ్స్ అంటే ఏంటి, ఫామ్ అంటే ఏంటి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి, ఆల్ అదర్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ ఇన్ దిస్ రూల్స్ but not defined and defined in the act or in the company's specifications and definitions details rules 2014 shall have the same meaning as assigned to the them in the act or in the said rules. So companies act cost records and audit rules 2014 లో కొన్ని
వర్డ్స్కి డెఫినేషన్స్ అనేవి చెప్పారు. అలాగే వేటికైతే కొన్నిటికి చెప్పలేదు, కొన్నిటికి కంపెనీస్ యాక్ట్ 2013లో చెప్పారో అక్కడ ఏదైతే మీనింగ్ వస్తుందో ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుందని వాళ్ళు అంటున్నారు. అప్లికేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ 2 కేటగిరీస్, రెగ్యులేటెడ్ సెక్టర్స్ ఉన్నాయి, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్. రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాన్ని మనం అంటే గవర్నమెంట్ చెప్పినట్టే వర్క్ చేస్తాయి. గవర్నమెంట్ యొక్క పాత్ర ఎక్కడైతే ఉంటుందో దాన్ని రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటారు. నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటే గవర్నమెంట్ పాత్ర లేకుండా ప్రైవేట్ గా ఫామ్ అయ్యి ఇండివిజువల్ గా కంపెనీస్ రన్ చేసే వాటిని నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటారు. సో 2 categories, regulated and non-regulated sectors, have been retained, and a general threshold turnover of 35 crores or more has been prescribed for companies who covered micro enterprise or small enterprise as per MSME 2016 has been taken out of purview. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెగ్యులేటెడ్ సెక్టర్స్, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అని రెండింటిని ఇంక్లూడ్ చేస్తున్నారు. రెగ్యులేటెడ్ సెక్టర్స్ అయితే కనుక 35 crore, అంతకంటే తక్కువ అయితే కనుక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేస్తుంటారు. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ క్లియర్ కట్ గా డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో రూల్ 3 డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్. సో ఈ డయాగ్రామ్ మనకి వచ్చినట్లయితే కనుక మోస్ట్ ఈ యాక్ట్ అంతా కూడా ఈ యాక్ట్ లో ఉన్న చాలా మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమైపోతాయి. సో ఫస్ట్ డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్. అప్లికబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. సో కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం ఎవరికి అప్లై అవుతుంది? డొమెస్టిక్ కంపెనీకి అప్లై అవుతుంది, ఫారెన్ కంపెనీకి రెండింటికి అప్లై అవుతుంది. తర్వాత లిస్టెడ్ ఇన్ ద టేబుల్ ఆఫ్ రూల్ 3లో అయి ఉండాలి. అవి డొమెస్టిక్ కంపెనీ అయినా సరే, ఫారెన్ కంపెనీ అయినా సరే, లిస్టెడ్ ఇన్ ద టేబుల్ ఆఫ్ రూల్ 3 అనేది ఒకటి ఉంటుంది. ఆ టేబుల్ ఆ కంపెనీస్ అనేవి లిస్టెడ్ అయి ఉండాలి. తర్వాత అది బోత్ రెగ్యులేటెడ్ అవని, నాన్ రెగ్యులేటెడ్ అవని. సో వాటికి ఏం అప్లై అవుతుంది? మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అనేది అప్లై అవుతుంది. తర్వాత ఆ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కానీ, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కానీ దేంట్లో ఎంగేజ్ అయి ఉండాలంటే ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. అక్కడ స్పెసిఫైడ్ గూడ్స్, స్పెసిఫైడ్ సర్వీసెస్ కొన్ని చెప్తారు. సో బోత్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అయినా, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అయినా సరే దాంట్లో ఎంగేజ్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళు ఇక్కడ చెప్పే రూల్స్ ఏంటి? అవి డొమెస్టిక్ కంపెనీ అవ్వచ్చు, ఫారెన్ కంపెనీ అవ్వచ్చు, లిస్టెడ్ ఇన్ ద టేబుల్ రూల్ 3 అయి ఉండాలి. అది రెగ్యులేటెడ్ సెక్టర్ అయినా, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అయినా పర్లేదు. కానీ వీళ్ళు చెప్పిన కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ లో ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది ఎంగేజ్ అయ్యి ఉండి అలా ఉన్నప్పుడు ఓవరాల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 crore ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 35 కోట్ల కంటే ఎక్కువైనా ఉండాలి, లేదా 35 కోట్లతో సమానంగా ఉండాలి. అది కూడా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఇప్పుడు కరెంట్ ఇయర్ నడిచేది ఏంటి? 2024-25. అండ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? 2023 అండ్ 24. సో ఆ ఇయర్ లో గనక వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 35 కోట్లకు సమానమైన, లేదా 35 కోట్లు దాటిన, వాళ్ళు రెగ్యులేటెడ్ అయినా, నాన్ రెగ్యులేటెడ్ అయినా, పైన చెప్పిన స్పెసిఫైడ్ సర్వీసెస్ లో కానీ, స్పెసిఫైడ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ లోని ఉంటూ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 35 కోట్లతో దాటిన, లేకపోతే 35 కోట్లతో సమానంగా ఉన్న, అది ప్రీవియస్ ఇయర్ లో కనుక రీచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి యాక్ట్ చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా భారతదేశంలో చాలా కంపెనీస్ 35 crores టర్న్ ఓవర్ ఈజీగానే దాటుతున్నాయి. సో ఎక్కడెక్కడైతే కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలో అక్కడ ఖచ్చితంగా కాస్ట్ అకౌంటెంట్ కావాలి. కాస్ట్ అకౌంటెంట్ అనేవాడు వెళ్ళి అక్కడ కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. ఎవరైతే ప్రాక్టీస్ పెట్టుకుంటారో వాళ్ళకి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది ఎర్నింగ్ కోసం. ఓకే, అప్లికేబిలిటీ ఫర్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అనేది ఎలా అప్లికేబిలిటీ ఎప్పుడు అప్లై అవుతుంది? కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం వేరు, కాస్ట్ ఆడిట్ వేరు. సో కాస్ట్ రూల్ 4లో ఏం చెప్తున్నారంటే అప్లికేబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆడిట్. సో ఈవెన్ ఫర్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ లైక్ టెలికమ్యూనికేషన్స్ అవ్వచ్చు, అంటే ఈ సెక్టర్స్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ యొక్క ప్రమేయం ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ చెప్పినట్లుగానే వీటి యొక్క ప్రైసెస్ అన్ని కూడా నిర్ధారించబడతాయి. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లోనే నడుస్తుంటాయి ఇవన్నీ కూడా, రెగ్యులేటెడ్ సెక్టర్స్ అన్ని కూడా. ఈవెన్ ఫర్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ లైక్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం అండ్ గ్యాస్, డ్రగ్స్ అండ్ ఫార్మా, ఫెర్టిలైజర్స్ అండ్ షుగర్, cost audit requirements has been made subject to a turnover based on threshold of rupees 50 crores for all product and services. సో అది రెగ్యులేటెడ్ సెక్టర్ అయినప్పటికీ కూడా అక్కడ కాస్ట్ ఆడిట్ జరగాలి అంటే వాటి యొక్క టర్న్ ఓవర్ అనేది 50 కోట్లు దాటాలి. ప్రొడక్షన్ బేసిస్ అయినా సరే, సర్వీసెస్ బేసిస్ అయినా సరే. అండ్ ₹25 crores ఫర్ ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఒకవేళ వాళ్ళు మల్టిపుల్ కాకుండా కేవలం ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అమ్మినట్లయితే కనుక 25 కోట్లు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ దాటాలి. ఫర్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ ద థ్రెషోల్డ్ ఈజ్ ₹100 crores అండ్ 35 crores రెస్పెక్టివ్లీ. ఇందాక నేను చెప్పింది రెగ్యులేటెడ్ సెక్టర్స్. రెగ్యులేటెడ్ సెక్టర్స్ అనే వాళ్ళు సింగిల్ ప్రొడక్ట్, ఇండివిజువల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫోకస్ చేసినట్లయితే కనుక వాళ్ళ టర్న్ ఓవర్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ నమ్మడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సర్వీసెస్ ని రెండర్ చేయడం వల్ల కానీ టర్న్ ఓవర్ అనేది 25 కోట్లు దాటిన కాస్ట్ చేయించాలి. అదే వాళ్ళ ఒక గ్రూప్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నా, మల్టిపుల్ సర్వీసెస్ చేపిస్తున్నా, అప్పుడు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 50 కోట్లు దాటితే వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ ఆడిట్ అనేది చేయించాలి. ఒకవేళ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అనుకున్నట్లయితే కనుక ఏం చెప్తున్నాడంటే గ్రూప్ ప్రొడక్ట్స్ అనేవి అంటే
మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక వాళ్ళకి 100 కోట్ల టర్న్ ఓవర్ దాటితే కనుక కాస్ట్ ఆడిట్ చేయాలి. ఇండివిజువల్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసినట్టే ఒకే ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక 35 crores ని వాళ్ళు చేయాలి. ఇక్కడ మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే నేను ఫార్మా ఇండస్ట్రీలోకి తీసుకెళ్తాను. ఫార్మా ఇండస్ట్రీలో మల్టిపుల్ మెడిసిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. లైక్ బి కాంప్లెక్స్ ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఉమ్నోకాటర్ 5 mg ప్రొడ్యూస్ చేయాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ లో కేవలం ఉమ్నోకాటర్ 5 mg ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని ఇండివిజువల్ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ అంటాడు. వాటికి గనక రెగ్యులేటెడ్ సెక్టర్ లో అయితే కనుక 25 కోట్లు దాటినా, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ లో అయితే కనుక 35 కోట్లు దాటినా వాడు కాస్ట్ ఆడిట్ చేయించుకోవాలి. అది మల్టిపుల్ బి కాంప్లెక్స్ అని, లేకపోతే డయోజిన్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ మెడిసిన్స్ నాడు కనుక ప్రొడ్యూస్ చేస్తే వాడు గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ చేస్తున్నాడు. అప్పుడు వాడి యొక్క రెగ్యులేటెడ్ సెక్టర్ అయితే కనుక 50 కోట్లు కానీ, ఇండివిజువల్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అయితే కనుక 35 కోట్ల టర్న్ ఓవర్ దాటితే రూల్ 4 ప్రకారం వాడు ఏం చేయాలంటే కాస్ట్ ఆడిట్ అనేది అప్లికేబిలిటీ అవుతుంది. కాస్ట్ రికార్డ్స్ అప్లికేబిలిటీ వేరు, కాస్ట్ ఆడిట్ అప్లికేబిలిటీ వేరు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ఆడిట్ కి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. పైన చెప్పిన దాన్ని వాడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఏంటంటే రెగ్యులేటరీ సెక్టర్స్ అయితే కనుక కిందకు వచ్చేది. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా విధాలుగా అడుగుతాడు. ఎక్కువ మార్క్స్ కూడా తిరి మొత్తం అడగొచ్చు, లేదా దీని బేస్ మీద కొన్ని చిన్న చిన్న ఈక్వేషన్స్ లా కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ రెగ్యులేటరీ సెక్టర్స్. రెగ్యులేటరీ సెక్టర్స్ లో చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇమీడియట్లీ డ్యూరింగ్ ద ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక రెగ్యులేటరీ సెక్టర్ కి ఓవరాల్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 50 కోట్లు దాటితే కనుక వాడు 50 కోట్లు దాటినోడు ఏం చేయాలంటే, అలాగే యాగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రొడక్ట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 crore దాటినా సరే, ఓకేనా, వాడు ఏం చేయాలంటే రిక్వైర్డ్ టు కాస్ట్ ఆడిట్. ఇదేంటంటే గ్రూప్ ప్రొడక్ట్స్ కి, ఇదేంటంటే ఇండివిజువల్ ప్రొడక్ట్స్ కి. గ్రూప్ ప్రొడక్ట్స్ కి అయితే కనుక 50 కోట్లు దాటాలి. ఇండివిజువల్ ప్రొడక్ట్స్ కి అయితే కనుక 25 కోట్లు దాటితే కనుక వాడు ఖచ్చితంగా కాస్ట్ ఆడిట్ చేయించుకోవాలి రెగ్యులేటెడ్ సెక్టర్స్ లో. ఇఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనే దాంట్లోంచి అయితే కనుక గ్రేటర్ దెన్ 75% ఉన్నట్లయితే కనుక అప్పుడు కూడా వాడికి రూల్ 4 షెల్ నాట్ అప్లై, ఓన్లీ రూల్ 3 షెల్ అప్లై అన్నాడు అనమాట. రూల్ 4 అనేది ఏంటిది? ఇది రూల్ 4. ఓకే, రూల్ 3 అనేది ఏంటిది? ఇది ఏంటిది? రూల్ 3 అనేది మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అనమాట. ఓకే, ఎవడైతే నీకు రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మీకు సంపాదించిన టోటల్ రెవెన్యూ కంటే గ్రేటర్ దెన్ 75% ఉన్నట్లయితే కనుక అప్పుడు వాడు ఖచ్చితంగా ఏం చేయాలంటే రూల్ 4 కాస్ట్ రికార్డ్స్ ని, కాస్ట్ ఆడిట్ ని అప్లై చేసుకోకపోయినా కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. అలాగే ఇంకోటి రెగ్యులేటెడ్ సెక్టర్స్ కి ఇఫ్ ఆపరేటెడ్ ఫ్రమ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి కనుక వాళ్ళు ఆపరేట్ చేసినట్లయితే కనుక వాళ్ళకి రూల్ 4 అనేది అప్లై కాదు, రూల్ 3 అనేది అప్లై అవుతుంది. అంటే రూల్ 4 అనేది ఏంటంటే కాస్ట్ ఆడిట్ చేయించుకోవడం, రూల్ 4 అనేది కాస్ట్ ఆడిట్ చేసుకోవడం, రూల్ 3 అనేది మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ని చేసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ లోకి వచ్చినట్లయితే కనుక నాన్ రెగ్యులేటరీ సెక్టర్స్ అనుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఓవరాల్ యాన్యువల్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ఇమీడియట్లీ ప్రీసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crore. అంటే ప్రీవియస్ ఇయర్ లో వాళ్ళ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 100 కోట్లు దాటిన, ఆర్ aggregate turnover of the individual product or products or services is greater than or equal to 35 crore. సో ఒకవేళ వాళ్ళు ప్రొడక్షన్ లో ఉన్నా, లేదా సర్వీస్ రెండర్ చేయడంలో ఉన్నా, అప్పుడు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 35 కోట్లు దాటినా, లేదంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్ ని రెండర్ చేయడంలో ఉన్నా, అప్పుడు వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది 100 కోట్లు దాటిన ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ లో, ఇప్పుడు వాళ్ళందరికీ ఏమవుతుందంటే రిక్వైర్డ్ టు డూ కాస్ట్ ఆడిట్ అండర్ రూల్ 4 ఆఫ్ ద కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 ప్రకారం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఆపరేటింగ్ ఫ్రమ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో కనుక వాళ్ళు ఒక నాన్ రెగ్యులేటరీ సెక్టర్ అనే వాళ్ళు ఆపరేట్ చేసినట్లయితే కనుక రూల్ 4 షెల్ నాట్ అప్లై, ఓన్లీ రూల్ 3 మాత్రమే వాళ్ళకి అప్లై అవుతుంది. రూల్ 4 అంటే ఏంటి? కాస్ట్ ఆడిట్ ని చేయించుకోవడం. రూల్ 3 అంటే ఏంటి? మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ని చేయించుకోవడం. ఇఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్ గ్రేటర్ దెన్ 75% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ. సో ఒకవేళ వాళ్ళు కనుక ఎక్స్పోర్ట్ చేయడం వల్ల దానికి ఒక రెవెన్యూ వచ్చింది. ఆ రెవెన్యూ అనేది టోటల్ రన్ ఓవర్ కంటే 75% గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75% ఆఫ్ టోటల్ రెవెన్యూ. అంటే ఇప్పుడు ఒక నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ యొక్క టోటల్ రెవెన్యూ అనేది 100 కోట్లు అనుకుందాం. కానీ అదే నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అనేది ఏం చేసిందంటే ఎక్స్చేంజ్ చేసింది. ఎక్స్చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి 75 కోట్లు, దాని యొక్క 75 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడు కూడా వాళ్ళకి రూల్ 4 అనేది అంటే కాస్ట్ ఆడిట్ అప్లికేషన్ అప్లై కాదు, ఓన్లీ రూల్ 3 అనేది మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ అప్లై అవుతుందని చెప్పాడు. సో మీరు క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఈ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కానీ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కానీ ఒక ఈ 50 crore అండ్ 25 crore, 100 crore అండ్ 35 crore డిఫరెన్స్ ఉంటుంది. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ రూల్ అప్లై అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్. రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 వరకు ఇవి.
రూల్ 1 అండ్ రూల్ 2, రూల్ 3 ఏం చెప్తాయంటే నార్మల్‌గా రూల్ 1, రూల్ 2 ఏం చెప్తుందంటే డెఫినిషన్ ఇంట్రడక్షన్ చెప్తుంది. రూల్ 3 ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ గురించి చెప్తుంది. రూల్ 4 ఏం చెప్తుందంటే అప్లికేషన్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ గురించి చెప్తుంది. ఇప్పుడు రూల్ 5 ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. ఓకే. రూల్ 3 ఏం చెప్తుందంటే అప్లికేబిలిటీ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ చెప్తుంది. రూల్ 4 ఏం చెప్తుందంటే మే అప్లికేబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆడిట్ చెప్తుంది. రూల్ 5 ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేసుకోవడం ఎవరెవరికి అవుతుందంటే ద రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ద కాస్ట్ రికార్డ్స్ ఇన్ ఫార్మ్ సిఆర్ఏ 1 were postponed to financial year 2015-16 for the following companies in some non-regulated sectors, namely coffee, tea, milk powder, and electricals and electronic machinery. వీడు ఏం చెప్తున్నానంటే కాస్ట్ రికార్డ్స్ ని ఫార్మ్ సిఆర్ఏ 1 లో మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది పోస్ట్ పోన్ టు ఫినాన్షియల్ ఇయర్ 2015-16. సో ఫినాన్షియల్ ఇయర్ 2015-16 కి పోస్ట్ పోన్ చేయబడింది. ఏ కంపెనీస్ కి? ఫర్ ద ఫాలోయింగ్ కంపెనీస్ ఇన్ సమ్ నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్. అంటే నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అంటే కాఫీ కానీ, టీ కానీ, మిల్క్ పౌడర్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, ఎలక్ట్రానిక్ మిషనరీ కానీ. సో వీటన్నిటిలో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో వీటిలో ఒక ప్రైవేట్ పర్సన్స్ ఫామ్ అయ్యి ఆ ఇండస్ట్రీస్ లో ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే కాస్ట్ రికార్డ్స్ ని ఫామ్ సిఆర్ఏ 1 లో మెయింటైన్ చేయాలనే విషయం పోస్ట్ పోన్ చేశారని 2015-16 దాకా అని రూల్ 5 చెప్తుంది. రూల్ 6 కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అంటే ఎనీ క్యాజువల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్. సో వెదర్ డ్యూ టు ద రెసిగ్నేషన్ అవ్వచ్చు, డెత్. అంటే ఏదైనా కాస్ట్ ఆడిటర్ ఆఫీస్ ఉంటుంది. అంటే ఆ కంపెనీస్ ఉంటాయి కదా, అది రెగ్యులేటెడ్ సెక్టర్ అవ్వచ్చు, నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అవ్వచ్చు. వాళ్ళకి గనక రూల్ 4 అప్లై అయితే అక్కడ ఒక కాస్ట్ ఆడిట్ అనేది చేయాలి. కాస్ట్ ఆడిట్ చేయాలి అంటే అక్కడ కాస్ట్ ఆడిటర్ ఆఫీసర్ అనే ఉండాలి. సో కాస్ట్ ఆడిటర్ ఆఫీసర్ లో ఎక్కడైనా క్యాజువల్ వేకెన్సీ వస్తాయి. కేవలం సిఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అక్కడ వేకెన్సీ ఉంటుంది. ఆ వేకెన్సీలో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి ఎనీ క్యాజువల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్, వెదర్ డ్యూ టు ద రెసిగ్నేషన్ అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు, లేకపోతే రిమూవల్ టు బి ఫిల్డ్ బై ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ సచ్ వేకెన్సీ. సో ఎవరైనా ఏదో ఒక కారణం చేత అక్కడ ఉండాల్సిన కాస్ట్ ఆర్డర్ అనేవాడు లేకపోయినప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఏం చేయాలంటే అక్కడ లేని దగ్గర నుంచి 30 రోజుల లోపల అక్కడ ఒక కొత్త కాస్ట్ ఆర్డర్ ఇన్ ప్రాక్టీస్, అంటే వాళ్ళు ఒక టీమ్ తో క్లయింట్ గా, వీళ్ళు వేరే కాస్ట్ ఆర్డర్ ఎవరైతే ప్రాక్టీస్ నడుపుతున్నాడో వాడికి క్లయింట్ గా వెళ్తారు. అక్కడ కనుక ఎవరైనా లేకపోతే ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని 30 రోజుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద కంపెనీ షల్ ఇన్ఫార్మ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఫార్మ్ సిఆర్ఏ టు విత్ ఇన్ 30 days ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆర్డర్. సో ఎవరైనా కొత్త వాళ్ళని కనుక అపాయింట్ చేసుకున్నట్లయితే కనుక ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఫామ్ సిఆర్ఏ 2 లో వాళ్ళు ఏం చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. సిఆర్ఏ 1 లో కాస్ట్ ఆడిట్స్ ని, మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ని చేయాలి. సిఆర్ఏ 2 లో కాస్ట్ ఆడిటర్ యొక్క ఆఫీస్ కనుక ఫిల్ అయితే దాన్ని 30 days లోపల సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు కాస్ట్ ఆడిట్ రూల్ 6 గురించి ఏం చెప్తున్నారంటే బోర్డు మీటింగ్ లో అపాయింట్మెంట్ విత్ ఇన్ 180 days ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. సో ఫినాన్షియల్ ఇయర్ కమెన్స్మెంట్ అయిన దగ్గర నుంచి 180 days లోపల అక్కడ ఒక కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకోవాలి. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఏమంటున్నాడంటే విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, అంటే బోర్డు మీటింగ్ కానీ లేకపోతే ఫినాన్షియల్ ఇయర్ కమెన్స్ అయిన దగ్గర నుంచి ఒక 180 days కానీ ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ కంపెనీ షల్ చూద్దాం. కంపెనీ షల్ ఇన్ఫార్మ్ ద కాస్ట్ ఆడిటర్ కన్సర్న్ ఆఫ్ హీజ్ ఆర్ ఇట్స్ అపాయింట్మెంట్ అండ్ కన్సెంట్ లెటర్ ఫ్రమ్ ద కాస్ట్ ఆడిటర్ టు బి ఆబ్టైన్డ్. సో ఇక్కడ ఏంటంటే కంపెనీ షల్ ఇన్ఫార్మ్ ద కాస్ట్ ఆడిటర్ కి చెప్పాలి కంపెనీ అనేది కన్సెంట్ ఆఫ్ హీజ్ ఆర్ ఇట్స్ అపాయింట్మెంట్ అండ్ కన్సెంట్ లెటర్ ఫ్రమ్ ద కాస్ట్ ఆడిటర్ టు బి అపాయింట్. ఎవరైతే వాళ్ళ కంపెనీలో కాస్ట్ ఆడిటర్ కింద వర్క్ చేయడానికి ఓకే అంటున్నాడో వాడి దగ్గర నుంచి కన్సెంట్ లెటర్ అనేది కంపెనీ ఆప్టైన్ చేసుకోవాలి. నాకు పలానా కంపెనీకి కాస్ట్ ఆడిటర్ కింద వర్క్ చేయడం ఇష్టమే అని చెప్పి వాడి యొక్క కన్సెంట్ ని కంపెనీ అనేది ఆప్టైన్ చేసుకోవాలి. ఇక్కడ విచ్ ఈజ్ లోయర్ అంటున్నాడు. కింద ఇందులో ఈ రెండు బాక్స్ లో ఏది ఎర్లియర్ అయితే కనుక ఆ రూల్ ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఫైల్ ఏ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days ఆఫ్ బోర్డ్ మీటింగ్ ఇన్ విచ్ సచ్ అపాయింట్మెంట్ ఈస్ మేడ్. సో ఆర్ ఫైల్ ఏ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్. యాక్చువల్ గా కాస్ట్ ఆర్డర్ అనేవాడు ఎప్పుడు అప్లై అవ్వాలంటే అపాయింట్మెంట్ విత్ ఇన్ 180 days ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అపాయింట్ జరిగిన దగ్గర నుంచి 180 days లోపల, అంటే 6 months లోపల కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకోవాలి. కాస్ట్ ఆడిటర్ అపాయింట్ అయిపోయిన తర్వాత కాస్ట్ ఆడిటర్ అపాయింట్ అయ్యాడన్న విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక నోట్ లో ఫైల్ చేయాలి. ఒకవేళ ఎవరైతే 180 days లోపల గనక కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకోలేదు అనుకో 180 days తర్వాత ఒక నోటీస్ ని ఫైల్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కి. బట్ బిఫోర్ 180 days కనుక వాళ్ళు కనుక కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకున్నట్లయితే కనుక అపాయింట్ చేసుకున్న దగ్గర నుంచి 30 days లోపల నోటీస్ ని పంపించాలి. ఫైల్ నోటీస్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days ఆఫ్ బోర్డ్ మీటింగ్ ఇన్ విచ్ సచ్ అపాయింట్మెంట్ ఈస్ మేడ్.
Okay. Next, the auditor shall continue in office till the expiry of 180 days from the closure of the financial year or till he submit the report. Auditor అనేవాడు ఏం చేయాలంటే ఫినాన్షియల్ ఇయర్ లో ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 31 ఆఫీస్ క్లోజ్ అయిపోతే అక్కడ నుంచి ఒక 6 months వరకు ఆడిటర్ అపాయింట్ చేయాలి. లేకపోతే వాడు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకు కూడా ఆడిటర్ అనేవాడు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాజువల్ వేకెన్సీ షెల్ బి ఫిల్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 30 days లోపల క్యాజువల్ వేకెన్సీ అనేది ఫిల్ చేస్తారు ఆడిటర్ యొక్క క్యాజువల్ వేకెన్సీ అని. ఇన్ఫార్మ్ ద సెంట్రల్ గవర్నమెంట్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ అయిపోయిన తర్వాత అపాయింట్ అయిపోయిన విషయాన్ని CRA 2లో సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. సబ్మిట్ ద కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ బై కాస్ట్ ఆడిటర్ ఇన్ CRA 3. సో సిఆర్ఏ కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన దగ్గర నుంచి 180 days లోపల వాడు ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ ని తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి CRA 3లో సబ్మిట్ చేయాలి. కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 180 days. సో అలాగే కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఏం చేయాలంటే వాడు అపాయింట్ అయిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన దగ్గర నుంచి 180 days లోపల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా పంపించాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ కి CRA 3లో పంపించాలి రిపోర్ట్ ని, అలాగే వీళ్ళకి కూడా పంపించాలి. కంపెనీ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఫర్నిష్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ CRA 4. కంపెనీ అనేది ఏం చేయాలంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఆడిటర్ దగ్గర నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకున్న దగ్గర కాడ నుంచి ఏం చేయాలంటే 30 రోజుల లోపల CRA 4లో సెంట్రల్ గవర్నమెంట్ కి కంపెనీ వాళ్ళు కూడా ఏం చేయాలి, రిపోర్ట్ ని ఫైల్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏంటి, సబ్మిట్ ద కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ బై కాస్ట్ ఆడిటర్ ఇన్ CRA 3. సో సారీ, ఇక్కడ CRA 3లో ఏం చేయాలంటే కాస్ట్ ఆడిటర్ అనేవాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ ఎప్పుడు చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 180 days లోపల చేయాలి. కాస్ట్ ఆడిటర్ దగ్గర నుంచి ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలన్నాడు కాదు. కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఏం చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి CRA 3లో కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 30 days లోపల CRA 4లో సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది ఏంటంటే ఏ ఫామ్ లో సబ్మిట్ చేయాలనేది చాలా ప్లేస్ వైటల్ రోల్ అనమాట. ఓకే. CRA 1 అనేది ఎలా ఉంటుంది, CRA 2 ఎలా ఉంటుంది, CRA 3 ఎలా ఉంటుంది, అండ్ CRA 4 అనేది ఎలా ఉంటుంది, అందులో ఎట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇది ఇచ్చారు. ఇదంతగా కాదు, డీటెయిల్స్ జస్ట్ మీకు విజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మీరంతా కూడా దీన్ని ఒకసారి చదువుకోవచ్చు. జస్ట్ నేను మీ అందరి అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అసలు CRA 1లో ఏమేమి ఉంటాయో నేను చెప్తున్నాను. CRA 1 forms in which cost records shall be maintained. The form CRA 1 prescribes the form in which cost records shall be maintained. CRA 1లో ఏం చెప్తుందంటే కాస్ట్ రికార్డ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలని చెప్తుంది. ద ఫార్మ్ కేటగిరీస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మెయింటైనింగ్ ప్రాపర్ డీటెయిల్స్ యాజ్ పర్ 30 headings. సో ఈ హెడ్డింగ్స్ ప్రకారంగా కాస్ట్ రికార్డ్స్ అనేటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏంటా హెడ్డింగ్స్ అంటే, ద హెడ్డింగ్స్ ఒకటి మెటీరియల్ కాస్ట్ ఎంత, కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలంటే అందులో CRAలో ఏంటంటే ఇవన్నీ 30 దాకా ఉంటాయన్నమాట. ఆ 30 అన్ని ఏంటి అంటే మెటీరియల్స్ కాస్ట్ ఎంత, ఎంప్లాయీ కాస్ట్ ఎంత, యూటిలిటీస్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎంత, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఏంటి, ఓవర్ హెడ్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత, రాయల్టీ అండ్ టెక్నికల్ నో హౌ ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, పొల్యూషన్ కంట్రోల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, ఫైనాన్స్ కాస్ట్ ఎంత అయినాయి, ఎనీ అదర్ ఐటమ్ ఆఫ్ కాస్ట్ ఎంత అయింది, కెపాసిటీ డిటర్మినేషన్ ఏంటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏంటి, ఫినిష్డ్ స్టాక్ ఏంటి, క్యాప్టివ్ కన్సంప్షన్ ఏంటి, బై ప్రొడక్ట్స్ అండ్ జాయింట్ ప్రొడక్ట్స్ ఏంటి, ఓకే, అడ్జస్ట్మెంట్ ఆఫ్ కాస్ట్ వేరియన్సెస్ ఎలా ఉన్నాయి, రికన్సిలేషన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రొడక్షన్ రికార్డ్స్ ఏంటి, సేల్స్ రికార్డ్స్ ఏంటి, కాస్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, స్టాటిస్టికల్ రికార్డ్స్ ఏంటి, రికార్డ్స్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఏంటి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి. సో ఇవన్నీ కూడా CRA 1 అనేది దేనికి అప్లికేబిలిటీ అవుతుందంటే అప్లికేబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్. సో ఈ విధమైన హెడ్డింగ్స్ అన్నిటిని బేస్ చేసుకొని ప్రతి ట్రాన్సాక్షన్ కాస్ట్ ని రికార్డ్ చేసుకొని కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి CRA 1లో. CRA 2 ఏంటంటే ఫార్మ్ ఆఫ్ ఇంటిమేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్ బై ద కంపెనీ టు సెంట్రల్ గవర్నమెంట్. సో కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఫినాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి 180 days లోపల కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకున్న విషయాన్ని CRA 2లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేయాలి. ఆ CRA 2 ఫామ్ లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఏంటి అంటే కంపెనీది ఏంటి, ఫారెన్ రిజిస్ట్రేషన్ అయితే కనుక FCR ఏంటి, జనరల్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ గురించి ఇవ్వాలి, ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, టు విచ్ కాస్ట్ ఆడిట్ రిలేట్స్, దేనికి కాస్ట్ ఆడిట్ అనేది రిలేట్ అవుతుంది, డీటెయిల్స్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆడిటర్స్ అపాయింట్, ఎవరినైతే నువ్వు కాస్ట్ ఆడిటర్ కానీ ఆడిటర్స్ కానీ అపాయింట్ చేసుకున్నావు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఫినాన్షియల్ ఇయర్ టు బి కవర్డ్ అండర్ ద కాస్ట్ ఆడిటర్. సో ఏ కాస్ట్ ఆడిట్ అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్ కింద కవర్ అవుతుంది, డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కాస్ట్ ఆడిటర్ విచ్ హ్యాస్ నాట్ బీన్ అపాయింటెడ్.
సో డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కాస్ట్ ఆడిటర్ విచ్ హ్యాస్ నాట్ బీన్ రీఅపాయింట్, ఒకవేళ ప్రీవియస్ కాస్ట్ ఆడిటర్స్ కనుక మళ్ళీ నువ్వు రీఅపాయింట్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అటాచ్మెంట్స్ కాపీ ఆఫ్ ద బోర్డ్ రెజల్యూషన్ ఆఫ్ ద కంపెనీ ఏంటి, అపాయింట్మెంట్ అటాచ్మెంట్ ఇఫ్ ఎనీ ఉంటే కనుక ఇది. సిఆర్ఏ 1 అనేది ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్, అప్లికబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ షల్ బి మెయింటైన్ ఇన్ ఫార్మ్ సిఆర్ఏ 1. సిఆర్ఏ 2 ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్ టు బి ఇంటిమేటెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ బై ద కంపెనీ, అందులో ఇవన్నీ ఉంటాయి. సిఆర్ఏ 3 ఏంటంటే ఫార్మ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్. ఒక కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఏం చేయాలి అంటే మన కాస్ట్ ఆడిటర్ అనేవాడు కంపెనీకి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, వాడు ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ లో ఎలా ఉండాలి, అది ఎలా ఉంటుందంటే క్లాజ్ 7 have been added to the auditor's report as under detailed unit wise and product wise or service wise cost statements and scheduled thereto in respect of product or services under preference of the company duly audited and certified by me or as are not kept in the company అని క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాలి. అలాగే ఇందులో ఏంటంటే ఈ ఎనెక్షర్స్ ప్రకారం కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ని అటు ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఎనెక్షర్ టు కాస్ట్ ఆడిట్ రిపోర్ట్, ఎనెక్షర్స్ హ్యాస్ బీన్ రీక్లాసిఫైడ్ ఇంటూ 4 పార్ట్స్ అండర్ కింద డిస్కౌట్ చేశారు. అందులో పార్ట్ ఏలో ఏముంటుందంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జనరల్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్స్ ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్ పాలసీ ఏంటి, ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ డీటెయిల్స్ ఫర్ ద కంపెనీ యాజ్ ఏ హోల్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట, క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అబ్రిడ్జ్డ్ కాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్ ఏంటి, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ యూటిలిటీస్ కన్స్యూమ్డ్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అయితే కనుక పార్ట్ సి ఫర్ సర్వీస్ సెక్టర్, అంటే సిఆర్ఏ 3ని సబ్మిట్ చేసేటప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అయితే కనుక ఈ డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, అది సర్వీస్ సెక్టర్ అయితే కనుక ఈ డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అబ్రిడ్జ్డ్ కాస్ట్ స్టేట్మెంట్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్షన్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ యూటిలిటీస్ కన్స్యూమ్డ్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి. పార్ట్ డి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్, పార్ట్ డి product and service profitability statement, profit reconciliation, value addition and distribution of earnings, financial position and ratio analysis, related party transactions, reconciliation of indirect taxes. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా సిఆర్ఏ 3లో కవర్ అవ్వాలి. సో ఫార్మ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఒక కాస్ట్ ఆడిటర్ అనేవాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి సబ్మిట్ చేసేటప్పుడు ఈ కింద చెప్పిన ప్రతిదీ పార్ట్ ఏలో చెప్పిన విషయాలు కానీ, పార్ట్ బిలో విషయాలు కానీ, పార్ట్ సిలో విషయాలు కానీ, పార్ట్ డిలో విషయాలు కానీ, ఆ రిలేటెడ్ సెక్టర్ కి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అయితే సర్వీస్, సో మొత్తం అన్ని విషయాలు కవర్ అయ్యి వాళ్ళకి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలన్నమాట సిఆర్ఏ 4. సో ఫార్మ్ ఫర్ ఫైలింగ్ ద కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే సిఆర్ఏ 4లో కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సిఆర్ఏ 3 ప్రకారం రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 30 days లోపల సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి సిఆర్ఏ 4లో కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసేటప్పుడు కింద ఉన్న విషయాలన్నీ కవర్ చేసి సిఆర్ఏ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. ఏంటవి, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఏంటి, ఒకవేళ ఫారెన్ కంపెనీ అయితే కనుక ఫారెన్ కంపెనీ నెంబర్ ఏంటి, జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, డీటెయిల్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ డీటెయిల్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయితే ఇండస్ట్రీ సెక్టర్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, సిటిఏ హెడ్డింగ్ level wherever applicable as per rules for regulated and non-regulated sectors for which the cost audit report is being submitted. Details of industries, sectors, products or CTA heading levels server applicable not covered in the cost audit report. Details of cost auditors appointed, ఎవరిని అపాయింట్ చేసుకున్నారు, డీటెయిల్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ లో అబ్జర్వేషన్స్ ఏంటి అసలు, అటాచ్మెంట్ ఎక్స్బిఆర్ఎల్ డాక్యుమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అండ్ ద కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అండ్ explanation or every qualification and reservation obtained therein, optional attachment if any. So XBRL document in respect of the cost audit report కి సంబంధించిన XBRL document ఇవ్వాలి, అండ్ కంపెనీస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఎవ్రీ క్వాలిఫికేషన్. సో కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆన్ ఎవ్రీ క్వాలిఫికేషన్ రిజర్వేషన్ అది కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, డీటెయిల్డ్ రూల్ యాజ్ పర్ ద pronouncement by the Ministry of Corporate Affairs MCA GOI is reproduced for reference. So the company's cost records and audit rules 2014 came in force 30th June 2014 లో వచ్చింది. These rules were amended on 31st December 2014 లో మళ్ళీ అమెండ్ చేశారు, గివింగ్ ఎఫెక్ట్ టు రూల్ 2, 3, 4, 5, 6, 7 అండ్ ఫార్మ్ సిఆర్ఏ 1, సిఆర్ఏ 3. సో ఇట్ వాజ్ ఫర్దర్ అమెండెడ్ ఆన్ 12th June 2015 లో మళ్ళీ అమెండ్ చేశారు టు గివింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫార్మ్ సిఆర్ఏ 2, సిఆర్ఏ 4 ఎఫెక్ట్ ఇస్తూ. Further amendment was done in 14th July 2016. Latest amendment has been made on 15th October 2019 లో రీసెంట్ గా మళ్ళీ లేటెస్ట్ అమెండ్మెంట్ అనేది చేశారు. సో represented here under the existing provisions as applicable after considering the amendments till date as mentioned above. సో పైన జరిగిన 15th October 2019 వరకు జరిగిన అమెండ్మెంట్స్ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని
ఈ కిందున్న కొన్ని ప్రొవిజన్స్ అనేవి మనకి చెప్తున్నారనమాట. సో, అవి ఏంటి అంటే ఫస్ట్‌ది షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్‌మెంట్. దీస్ రూల్స్ మే బి కాల్డ్ యాస్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 అని పిలుస్తారు. దే షల్ కమ్ ఇంటు ఫోర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ పబ్లికేషన్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఎప్పుడైతే పబ్లిష్ చేసారో అప్పటి నుంచి అవి కమెన్స్‌మెంట్‌కొస్తాయి. The companies who have already filed their cost audit report in Form CRA4 for the financial year 18-19 with the central government before the publication of these notifications are not required to file the cost audit report for the said financial year. సో మార్కెట్లో మీన్ సిఆర్ఏ 4 రాకముందలే సిఆర్ఏ 4 గురించి అమెండ్మెంట్ అక్టోబర్ 2019లో వచ్చింది. సో అమెండ్మెంట్ రాకముందులో ఎవరైతే సిఆర్ఏ 4లో వాళ్ళ యొక్క కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారో ఈ రూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సపరేట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినేషన్స్ ఇన్ దీస్ రూల్స్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. సో ఇక్కడ యాక్ట్ అంటే ఏంటి? యాక్ట్ మీన్స్ కంపెనీస్ యాక్ట్ 2013. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ హెడ్డింగ్ అంటే ఏంటి? మీన్స్ ద heading as referred in the additional notes in the first schedules to the Customs Tariff Act 1975. కస్టమ్స్ యాక్ట్ లో ఏదైతే చెప్తారో అదే యాక్ట్ అంటే ఇది కూడా. కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఎవరు? వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీన్స్ ఏ కాస్ట్ అకౌంటెంట్ యాజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్ బి సబ్సెక్షన్ 1 ఆఫ్ ద సెక్షన్ 2 of the Cost and Works Accountant Act, Cost and Works Accountants Act 1959, who holds a valid certificate of practice under subsection 1, section 6 of the act, who is deemed to be in practice under subsection 2. Section 2 of includes the firm or limited liability partnership of the cost accountants. So cost accountant in practice లో ఉన్న వాళ్ళని మాత్రమే కంపెనీ అనేది కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం కానీ లేదా కాస్ట్ ఆడిట్ చేయించుకోవడం కోసం కానీ అపాయింట్ చేసుకోవాలి. సో ఎవరైతే సిఎంఏ క్వాలిఫై 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారో వాళ్ళు సిఓపికి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుందో అప్పటి నుంచి వాళ్ళు కాస్ట్ ఆడిటర్ ఇన్ ప్రాక్టీస్ అవుతారు. ఎవరికైతే ఇలాంటి కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ దాటిన కంపెనీస్ కానీ లేకపోతే 35 కోట్ల టర్న్ ఓవర్ దాటిన కంపెనీస్ కానీ అదే రెగ్యులేటెడ్ సెక్టర్స్ లైక్ పిఎస్యూస్ అయితే కనుక 25 crores కానీ లేకపోతే 50 crores కానీ దాటిన కంపెనీస్ కానీ క్లయింట్స్గా వస్తే వాళ్ళు అక్కడ కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేసిన కాస్ట్ ఆడిట్ని మెయింటైన్ చేసినా సరే సూపర్ ఇన్కమ్ ఉంటుంది, సూపర్ గ్రౌత్ ఉంటుంది. Next, cost auditor means a cost accountant in practice as defined in who is appointed by the board. As I said, cost audit report అంటే ఏంటంటే means duly signed cost auditor సంతకం చేయాలి కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ లో, and the cost records examined and the cost statements which are prepared as per the rules in including attachment, annexure qualifications or observations attached with or included in such report. కాస్ట్ రికార్డ్స్ అంటే ఏంటి? మీన్స్ బుక్ ఆఫ్ అకౌంట్ రిలేటింగ్ టు యూటిలైజేషన్ ఆఫ్ మెటీరియల్. కాస్ట్ రికార్డ్స్ అంటే ఏం లేదు, మెటీరియల్ ఎంత యూటిలైజేషన్ చేశారు, లేబర్ ఎంత వాడారు, లేబర్కి ఎంత కాస్ట్ అయింది, అండ్ అదర్ ఐటమ్స్ ఆఫ్ కాస్ట్ యాజ్ అప్లికేబుల్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్. అంటే ఒక గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ మెటీరియల్స్కి ఎంత కాస్ట్ అయింది, లేబర్స్కి ఎంత కాస్ట్ అయింది, అదర్కి ఎంత కాస్ట్ అయింది, ఆ ప్రొవిజన్ ఆఫ్ ద సర్వీసెస్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 148 ఆఫ్ ద యాక్ట్ అండ్ దీస్ రూల్స్. సో వీటన్నిటికి ఎంతెంత కాస్ట్ అయింది, ఏంది ఏమైంది అని డీటెయిల్డ్ గా మెయింటైన్ చేసుకునే బుక్స్ నే కాస్ట్ రికార్డ్స్ అంటారు. Form. Form means a form annexed to these rules. FA. Indian Accounting Standard means Indian Accounting Standards as referred to in companies Indian Accounting Standards. Ante. Institute means the Institute of Cost Accountants of India under the Cost and Works Accountants Act. It will elaborate chesi చెప్పడానికి ఏం లేదు, what will meaning normally. Institute means the Institute of Cost Accountants of India under the Cost and Works అయిపోయింది. H. All other words and expressions used in the rules but not defined and defined in the act or in the company's specification of definition details rules 2014 shall have the meanings as assigned to them in the act or in the said rules. సో ఈ యాక్ట్ లో ఏమన్నా చెప్పినట్లయితే కనుక కంపెనీస్ యాక్ట్ 2013 లో చెప్పిన రూల్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే మీనింగ్ ఇక్కడ వీటికి కూడా అప్లై అవుతుందని చెప్తున్నాడు. Application of cost records. So, for the purpose of subsection 1 of section 148 of the Act, the class of companies, including the foreign companies defined in clause 42 of section 2 of the Act, engaged in the production of the goods or providing services specified in the table below, having an overall turnover from all of its products and services of rupees 35 crore or more during the immediately preceding financial year, shall include the cost records for such products or services in the books of account, namely. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కింద కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలని చెప్పి మనం రూల్ 3 ప్రకారం చెప్పాం. కాస్ట్ రికార్డ్స్ అనేవి ఎప్పుడు మెయింటైన్ చేయాలంటే స్పెసిఫిక్ గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 crore టర్న్ ఓవర్ అనేది ఉండాలి. సో 35 crore టర్న్ ఓవర్ ఉండాలి. అలాగే వాళ్ళు స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి. అయితే ఆ ప్రొడక్షన్ స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటి అని కింద ఒక టేబుల్ ఇచ్చారనమాట. సో రెగ్యులేటెడ్ సెక్టర్స్ అయితే వేటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిని మనం రెగ్యులేటెడ్ సెక్టర్ అంటాము.
వేటిలో ఇన్వాల్వ్ అయి ఉంటే గనక నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్ అంటాము. అండ్ లిస్ట్ ఆఫ్ టేబుల్ ఇచ్చారనమాట. సో ఈ టేబుల్‌లో ముఖ్యంగా మనం గుర్తుంచుకునే విధానం ఏంటి అంటే, రెగ్యులేటెడ్ సెక్టర్‌లో 6 ఐటెమ్స్ ఉన్నాయి. 6 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 6 ఇండస్ట్రీస్‌ని గనక గుర్తుంచుకుంటే వీటి తప్ప మిగిలినవన్నీ గూడా మనం నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కింద గుర్తుంచుకోవచ్చు. సో అదే రీడింగ్ థంబ్‌నెయిల్. సో రెగ్యులేటెడ్ సెక్టర్స్‌లో చూసుకున్నట్లయితే గనక టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ మేడ్ అవైలబుల్ టు యూజర్స్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ట్రాన్స్మిషన్ ఆర్ రిసెప్షన్ ఆఫ్ signals, writing, images and sounds or intelligence of any nature and regulated by Telecom Regulatory Authority of India under the Telecom Regulatory Authority of India, including the activities that requires authorization or license issued by the Department of Telecommunication, Government of India under the Indian Telegraph Act 1885 ప్రకారం. సో టెలికమ్యూనికేషన్ అనేది రెగ్యులేటరీ సెక్టర్. సెకండ్ వన్ వచ్చేసరికి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ and supply of electricity regulated by the relevant regulatory body or authority under the Electricity Act 2003. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రెగ్యులేటరీ సెక్టర్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తారో అది కూడా రెగ్యులేటెడ్ సెక్టర్. పెట్రోలియం ప్రొడక్ట్స్ లైక్ ఇంక్లూడింగ్ యాక్టివిటీస్ రెగ్యులేటెడ్ బై ద పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అండర్ ద పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ యాక్ట్. సో పెట్రోలియం బిజినెస్ లో ఇన్వాల్వ్ అయితే కనుక అది కూడా రెగ్యులేటెడ్ సెక్టర్స్. డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినా సరే అది రెగ్యులేటెడ్ సెక్టర్. ఫెర్టిలైజర్స్ పొలాల కోసం వాడతారు చూసారా, వాటిని కోసం మందులు ఇవన్నీ కూడా అది కూడా రెగ్యులేటెడ్ సెక్టర్స్. షుగర్ అండ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్, సో ఇది కూడా రెగ్యులేటెడ్ సెక్టర్స్. సో ఈ 6 ఐటమ్స్ ని కూడా మీరు గుర్తుంచుకున్నట్లయితే లైక్ దీన్ని మనం ఒక నేమ్ తో కూడా గుర్తుంచుకోవచ్చు. లైక్ టీ ఫర్ టెలికమ్యూనికేషన్, ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ, పి ఫర్ పెట్రోలియం, డి ఫర్ డ్రగ్స్. సో టిఈపి డిఎఫ్ఎస్, డి ఫర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ ఫర్ ఫెర్టిలైజర్స్, ఎస్ ఫర్ షుగర్ అండ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్. ఎలా గుర్తుంచుకోవాలంటే మీరు టిఈపిడిఎఫ్ఎస్ అని మీరు షార్ట్ నేమ్తో కనుక గుర్తుంచుకుంటే కనుక ఆ ఫస్ట్ లెటర్స్ మీకు రాగానే ఈ 6 ఐటమ్స్ రెగ్యులేటెడ్ సెక్టర్స్లోకి వస్తాయి. ఈ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఇండస్ట్రీ, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్, షుగర్స్ ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ కింద మీరు అనుకోవచ్చు. ఓకే, సో నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే కనుక ఇది చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ చేస్తే ఈ విధంగా వీటిల్లో కేవలం ఇక్కడ చెప్పిన వాటిల్లో మాత్రమే నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ అనే వాళ్ళు ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. వాళ్ళు గనక ఇక్కడ చెప్పిన ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 crore ప్రీవియస్ ఇయర్ లో దాటితే కనుక వాళ్ళు కూడా కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి. సో ఈ లిస్ట్ అనేది చాలా ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక అనలైసిస్ కోసం ఒక నవల్ రీడింగ్ చేయండి మొత్తం అంతా టేబుల్ అంతా కూడా. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చేస్తే provided that nothing contained in serial number 33 shall apply to foreign companies having only liaison offices. సో ఫారెన్ కంపెనీస్ కేవలం ఇండియాలో లైజన్ ఆఫీసెస్ ఉంటే మాత్రం సీరియల్ నెంబర్ 33లో చెప్పింది వాటికి అప్లై కాదంట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ రూల్ షల్ అప్లై టు ఏ కంపెనీ విచ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మైక్రో ఎంటర్ప్రైజ్ ఆర్ ఏ స్మాల్ ఎంటర్ప్రైజ్ ఇంక్లూడింగ్ యాజ్ పర్ ద టర్న్ ఓవర్ క్రైటీరియా. సో అండర్ సబ్సెక్షన్ 9 ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్. ఎంఎస్ఎంఈసి కూడా ఈ యాక్ట్ లో చెప్పినవి ఏవి కూడా అప్లై కావు అని చెప్తున్నారు. అది చిన్న కంపెనీ కింద అది ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం 2006 ప్రకారం డిక్లరేషన్ తెచ్చుకుంటే అంటే గుర్తింపు తెచ్చుకుంటే మా కంపెనీ అనేది ఎంఎస్ఎంఈలోకి వస్తుంది అనుకుంటే కనుక ఇందులో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ ఫర్దర్ నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ రూల్ షల్ అప్లై టు ద కంపెనీ which is classified as micro enterprise or a small enterprise including as per the టర్నోవర్ క్రైటీరియాతో సహా ఏది అప్లై కాదని చెప్పి అంటున్నారు. అప్లికేబిలిటీ ఫర్ కాస్ట్ ఆడిట్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది? ఎవ్రీ కంపెనీ స్పెసిఫైడ్ ఇన్ ఐటమ్ ఏ ఆఫ్ రూల్ 3 షల్ గెట్ ఇట్స్ కాస్ట్ రికార్డ్స్ ఆడిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద these rules if the overall annual turnover of the company from all its products and services during the immediately preceding financial year is rupees 50 crore or more and the aggregated turnover of the individual product or products or services for which the cost records are required to be maintained under rule 3 is rupees 25 crore rupees or more. పైన చెప్పిన విధంగా సో వీడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే రెగ్యులేటెడ్ సెక్టర్ గురించి చెప్తున్నాడు. రెగ్యులేటెడ్ సెక్టర్ అయితే కనుక ప్రీవియస్ ఇయర్ లో వాడి టర్న్ ఓవర్ ఆల్ ప్రొడక్ట్స్ నుంచి కాస్ట్ ఆడిట్ అప్లై కావాలంటే టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crore ఉండాలి. అదే వాడు సింగిల్ ప్రొడక్ట్ ఏదైనా మెయింటైన్ చేసినట్లయితే కనుక వాడి టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు
ఎంత 25 క్రోర్ ఉంటే గనక వాడు కాస్ట్ ఆడిట్ అనేది వాడికి అప్లై అవుతుంది. అప్లికేబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆడిట్. తర్వాత ఇప్పుడు ఎవ్రీ కంపెనీ స్పెసిఫైడ్ ఇన్ ఐటెమ్ బి రూల్ 3 షల్ గెట్ ఇట్స్ కాస్ట్ రికార్డ్స్ ఆడిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ rules if the overall annual turnover of the company from all its products and services during the immediately preceding financial year is rupees 100 crore or more, and the aggregate turnover of the individual product or products or services for which the cost records are required to be maintained under rule 3 is rupees 35 crore or more. సో ఇక్కడ వీడేం చెప్తున్నాడంటే ఇప్పుడు ఇది నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ గురించి. నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్ గురించి మనం ఆల్రెడీ పాయింట్ డిస్కస్ చేసాము. సో ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో గనక వాళ్ళు ఒక అగ్రిగేట్ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయ్యిండు. టర్నోవర్ అనేది 100 క్రోర్ రూపీస్ దాటినా, లేదా ఇండివిడ్యువల్ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ అయితే గనక టర్నోవర్ అనేది 35 క్రోర్ రూపీస్ దాటినా వాళ్ళు ఖచ్చితంగా కాస్ట్ ఆడిట్‌ని చేయించాలని చెప్పేసేసి నాన్ రెగ్యులేటెడ్ సెక్టర్స్‌కి చెప్తుందన్నమాట. రూల్ 4 ఆఫ్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014. Next, the requirement for cost audit under these rules shall not apply to a company which is covered in Rule 3. సో ద రిక్వైర్మెంట్ ఫర్ కాస్ట్ ఆడిట్ అండర్ దీస్ రూల్స్ రూల్ 3లో కవర్ అయిన వీటికి కాస్ట్ ఆడిట్ అనేది అప్లై కాదంట. ఏంటంటే హూజ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్సీడ్స్ 75% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆర్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఎవరిదైతే రెవెన్యూ అనేది ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే టోటల్ రెవెన్యూలో గ్రేటర్ దెన్ 75% ఉన్న వాళ్ళకి ఈ యొక్క కాస్ట్ ఆడిట్ రూల్ అప్లై కాదు. అలాగే వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఉండి ఆపరేట్ చేస్తున్నా సరే వాళ్ళకి కాస్ట్ ఆడిట్ అప్లై కాదు. అందుకే చాలా మంది మనం చూసుకున్నట్లయితే గనక చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గాని, లేదా చాలా ప్రైవేట్ ఐటీ సెక్టర్ కంపెనీస్ గాని ఏం చేస్తాయంటే ఊరికి చివరన స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో పెట్టుకొని ఈ రూల్ నుంచి ఎగ్జంప్షన్ పొందాం అనే ప్లాన్‌తో వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో పెట్టుకొని కాస్ట్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అంటే సర్వీస్ కంపెనీస్. సర్వీస్ సెక్టర్స్ వాళ్ళు కూడా కాస్ట్ ఆడిట్ చేయించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు కూడా కాస్ట్ ఆడిట్ చేయించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి చివరన సముద్రాల దగ్గర ఏదైతే ఒక పాడైపోయిన అంటే అన్‌డెవలప్డ్ రూరల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పెట్టుకుంటారు స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో. వాళ్ళకి ఇదంతా బెనిఫిట్ కలిసొస్తుందని చెప్పి. Okay, which is the engaged in generation of electricity or captive consumption through captive generating plant. For this purpose, the term captive generating plant shall have the same meaning as assigned in Rule 3 of the electricity rules. సో ఈ వీటన్నిటికి ఈ మూడిట్లకి కూడా కాస్ట్ ఆడిట్ అనేది అప్లై కాదని చెప్తున్నాడు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్స్ అంటే ఏంటి? కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం పైన మనకి ఏదైతే టేబుల్‌లో డిస్కస్ చేసామో దాన్నే వీళ్ళు డీప్‌గా మళ్ళీ కింద ఇక్కడ లైన్ ఫార్మాట్‌లో డిస్కస్ చేస్తున్నారన్నమాట. ఓకే. So every company under these rules, including all units and branches thereof, shall in respect of each of its financial year commencing on or after first day of the April 2014 maintain cost records in form CRA1. సో ప్రతి కంపెనీ కూడా ప్రతిది కూడా ఎప్పుడైతే ఫస్ట్ డే ఏప్రిల్ 2014 తర్వాత నుంచి కాస్ట్ రికార్డ్స్ అనేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అంటే 35 క్రోర్ కనుక వాళ్ళ టర్నోవర్ ప్రీసీడింగ్ ఇయర్‌లో దాటితే ఫార్మ్ CRA1లో చెప్పిన విధంగా వాళ్ళు ఏం చేయాలంటే కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. CRA1 అనేది ఎలా ఉంటుందో కింద ఉంటుంది నాకు తెలిసి. అక్కడ మనం CRA1 ఫార్మ్‌ని చూద్దాం. Provided that in case of a company covered in serial number 12 or serial number 24 to 32 of item B of rule 3, the requirement under this rule shall apply in respect of each of its financial year commencing on or after first day of April 2015. సో 2014 నుంచి అయితే కొన్ని కంపెనీస్ అప్లై అవుతాయి. కానీ 2015 నుంచి ఇక్కడ కొన్ని కంపెనీస్ చెప్పాడు. సీరియల్ నెంబర్ 12 అలాగే సీరియల్ నెంబర్ 24 నుంచి 32 ఐటెమ్ బిలో ఒక సెక్షన్ ఆఫ్ రూల్ 3లో కవర్ అయి ఉన్న అన్ని కంపెనీస్ కూడా 2000 ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2015 నుంచి సో కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. ఫార్మ్ CRA1 అనే రూల్ అనేది వాళ్ళకి అప్లై అవుతుంది. అప్పటిదాకా వాళ్ళకి అప్లై కాదు. ఇది ఒక బిట్ కింద అడగొచ్చు. సో లైక్ ఈ బిట్‌లో ఈ సీరియల్ నంబర్ 24 నుంచి 32 ఆఫ్ ఐటెమ్ బి ఆఫ్ రూల్ 3లో కవర్ అయిన కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్‌ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి? సో ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2015 లేకపోతే ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2014 నుంచి అంటారు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2014 అని పెట్టేస్తారు. కానీ అక్కడ మనం కొంచెం అనలిటికల్ స్కిల్స్ వాడి ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 2015 అని పెట్టాలి. అప్పుడు మీకు బిట్స్ మార్క్స్ వస్తాయి. సో ద కాస్ట్ రికార్డ్స్ రిఫర్డ్ టు ఇన్ సబ్ రూల్ 1 షల్ బి మెయింటైన్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ సచ్ మేనర్ యాజ్ టు ఫెసిలిటేట్ ద క్యాలిక్యులేషన్ పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అండ్ మార్జిన్ ఆఫ్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ ఫర్ ఎవరీ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాల్ఫ్ ఇయర్లీ ఆన్ బేసిస్. ఇప్పుడు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటున్నాం. ఆ కాస్ట్ రికార్డ్స్ లో ఏమి ఇన్పుట్స్ ఏం డేటా చూపించాలని అంటున్నాడంటే వాడు ద కాస్ట్ రికార్డ్స్ రిఫర్ టు ఇన్ సబ్ రూల్ 1 షెల్ బి మెయింటైన్ ఆన్ రెగ్యులర్ బేసిస్ గా మెయింటైన్ చేయాలంట. రెగ్యులర్ బేసిస్ లో ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇన్ సచ్ మ్యానర్ యాజ్ టు ఫెసిలిటేట్ క్యాలిక్యులేషన్ ఫర్ యూనిట్ కాస్ట్. సో అందులో వాళ్ళకి మనం ఒక యూనిట్ కాస్ట్ ప్రొడక్షన్ మొత్తం అవుతుంది. ప్రొడక్షన్ లో ఏమేమి వాడాం? ఎన్ని ప్రొడక్షన్ చేసాం? ఒక 50,000 యూనిట్స్ ని మనము ప్రొడ్యూస్ చేసాం. 50,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే ఒక యూనిట్ అనేది స్టార్టింగ్ రా మెటీరియల్ స్టేజింగ్ నుంచి ఎండ్ ప్రొడక్ట్ అయ్యే వరకు కూడా ఎంత కాస్ట్ అయింది ఒక యూనిట్ కి? ఆ యూనిట్ కాస్ట్ ని చూపించాలంటున్నాడు.
కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అంటే అది ఎట్లాగా యూనిట్ కాస్ట్ అనేది ఏ విధంగా చూపించాలి? ఆపరేషన్స్‌కి ఒక ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. దీనికి యూనిట్ కాస్ట్ ఎంత? లేకపోతే కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్నాడు. దీనికి యూనిట్ కాస్ట్ ఎంత? అండ్ మార్జిన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ ఫర్ ఎవరీ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ హాల్ఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువల్ బేసిస్. ఇక్కడ ఏంటంటే పర్ యూనిట్ కాస్ట్‌ని ప్రతి దానికి కూడా అది క్వార్టర్లీ అవ్వచ్చు, హాల్ఫ్ ఇయర్లీ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. సో, పర్ యూనిట్ కాస్ట్ అనేది చూపించమంటున్నాడు. The cost records shall be maintained in such manner as to enable the company to exercise as far as possible control over the various operations. కంపెనీ అనేది వేరియస్ ఆపరేషన్స్‌ని అది క్యారీ ఆన్ చేయడానికి విధంగా ఈ కాస్ట్ రికార్డ్స్ అనేది ఉపయోగపడాలి. అంటే కంపెనీ ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంది. రిలేటెడ్ టు దాని ప్రాఫిట్ మార్జిన్ పెంచుదాం అనుకుంది. ప్రాఫిట్ మార్జిన్ ఈ ఇయర్‌లో ఒకేసారి పెంచలేదు. ప్రీవియస్ ఇయర్‌లో దానికి ఎంత కాస్ట్ అయింది? దాని ప్రీవియస్ ఇయర్‌లో ఎంత కాస్ట్ అయింది? దాని ప్రీవియస్ ఇయర్‌లో ఎంత కాస్ట్ అయిందని చూసుకొని, అప్పుడు ప్రీవియస్ ఇయర్‌లో ఎంత ప్రాఫిట్ మార్జిన్ పెంచాం? అంతకుముందు ఎంత మార్జిన్ పెంచాం? ఇప్పుడు ఎంత పెంచాలి? అని చెప్పే విధంగా కాస్ట్ రికార్డ్స్ అంటే వాళ్ళకి హ్యాండీగా ఉండాలి. చూసుకుంటే మొత్తం క్లియర్ కట్‌గా కళ్ళకి ఒక స్టోరీ చదివినట్టుగా వాళ్ళకి అర్థం కావాలి. అలాగా కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలని చెప్పి మనకి కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 క్లియర్ కట్‌గా చెప్తుంది. సో, కాస్ట్స్ టు అచీవ్ ద ఆప్టిమమ్ ఎకనామిక్స్ ఇన్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ దీస్ రికార్డ్స్ షాల్ ఆల్సో ప్రొవైడ్ నెసెసరీ డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ అండర్ థీస్ రూల్స్. ఏదైతే చెప్పానో వాళ్ళు అదే చెప్పారు. ద ఫాలోయింగ్ రికార్డ్స్ వుడ్ ఫార్మ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. సో, కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేసేటప్పుడు సో, ఈ కింద చెప్పిన రికార్డ్స్ అన్నిటిని గూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినట్లయితే గనక రా మెటీరియల్ కన్జంప్షన్ రికార్డ్ అనేది ఉండాలి. మెటీరియల్ వైస్‌గా, ప్రొడక్ట్ వైస్‌గా. ఈ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డయాజిన్ టాబ్లెట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. లేదా ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. డయాజిన్ టాబ్లెట్‌కి వాడే మెటీరియల్ వేరు. బి కాంప్లెక్స్‌కి వాడే మెటీరియల్ వేరు. సో, డయాజిన్ టాబ్లెట్‌కి ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానికి మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది? సో, ప్రొడక్ట్ వైస్‌గా ఎంతెంత మెటీరియల్ అవుతుందని చెప్పేసి మనం ఆ మెటీరియల్ కాస్ట్‌ని రికార్డ్‌లో చూపించాలి. ప్రొడక్షన్ రిపోర్ట్ మొత్తం అంతా ఎంత ప్రొడ్యూస్ అయింది? ఎన్ని బ్యాచ్‌లు రన్ చేశారు ఈ ఇయర్‌లో? క్వార్టర్‌లీకి ఎన్ని బ్యాచ్‌లు వచ్చినాయి? ఎన్ని యూనిట్స్ ఎళ్ళినాయి? అనే రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలి. రిజెక్షన్ ఆర్ వేస్టేజ్ ఆర్ స్క్రాప్ రిపోర్ట్. సో, కొన్ని సార్లు మెటీరియల్స్ అన్నిటిని మనం కలుపుతాం. ఒక టాబ్లెట్‌ని ప్రొడ్యూస్ చేయాలన్నా లేకపోతే ఒక ఏదన్నా ఒక బూస్ట్ గాని, హార్లిక్స్ గాని ఏదన్నా ఒక దాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానిలో మిక్స్ చేసే శాతాల వల్ల కొన్ని సార్లు వర్కింగ్ ఎర్రర్స్, క్లరికల్ ఎర్రర్స్ జరుగుతాయి. జరిగేటప్పుడు ఏమవుతుందంటే, అందులో మిక్స్ చేయాల్సిన పోర్షన్ కంటే ఎక్కువ మిక్స్ చేస్తారు. అప్పుడు ప్రొడక్షన్ మిక్సేజ్ అనేది తేడా వస్తుంది. తేడా వచ్చినప్పుడు అవుట్‌పుట్ ప్రొడక్ట్ అనేది తేడా వస్తుంది. అలా ఎప్పుడైతే ఒక అవుట్‌పుట్‌లో తేడా వచ్చిందో, ఆ బ్యాచ్ అంతా క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేటప్పుడు ఆ బ్యాచ్ మీద పెట్టిన లేబర్ హవర్స్ గాని, లేపోతే అదేంటిది రా మెటీరియల్ అమౌంట్ గాని, లేకపోతే పవర్ గాని, మెషిన్ రన్నింగ్ కెపాసిటీ గాని అన్ని వేస్టేజ్ అవుతుంది. సో, దాన్నంతా కూడా మనం పక్కకు తీసేటప్పుడు దీనికి ఇంత కాస్ట్ అయింది. ఈ స్క్రాప్‌కి ఇంత కాస్ట్ అయిందని చెప్పేసి ఒక బుక్‌లో రాసుకొని దాన్ని మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. రిజెక్షన్, వేస్టేజ్ ఆర్ స్క్రాప్ రిపోర్ట్‌ని మెయింటైన్ చేయాలి. మెషిన్ యుటిలైజేషన్ రిపోర్ట్ ఆర్ మెషిన్ రన్నింగ్ అవర్స్ ఎంతయింది? మెషిన్ ఎంత వరకు వాడుకున్నాం? మెషిన్ రన్నింగ్ అవర్స్ ఏంటని చెప్పాలి. ఐడిల్ ఆర్ స్టాపేజ్ టైమ్ రిపోర్ట్ ఆఫ్ మెషిన్స్ విత్ రీజన్స్. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఎంప్లాయీస్ మెయిన్‌గా ఒక యూనిట్‌ని రన్ చేసేటప్పుడు, ఒక బ్యాచ్‌ని రన్ చేసేటప్పుడు దానికి ఒక టీమ్ ఇస్తాం. ఆ టీమ్‌లో ఒక హెడ్ ఉంటాడు. దా ఆయన కింద ఒక ఇద్దరు, ముగ్గురు మనుషులుంటారనమాట లేబరర్స్. సో, అందుట్లో ఎవరికన్నా జరమొస్తే గనక ఆ మిషన్ ఆపేస్తారు. అలా యాక్చువల్‌గా అది మిషన్ ఆపాలని ప్రొడక్షన్ ప్రోగ్రామ్‌లో లేదు. కానీ వాళ్ళ యొక్క ఫేవర్స్ వల్ల వాటిల వల్ల ఏం ఏం చేస్తామంటే దాన్ని ఆపేస్తామనమాట. అలా ఆపినప్పుడు ఎంత కాస్ట్ మనకి వేస్ట్ అవుతుంది? ఒకరోజు ఒక మిషన్‌ని మనం ఆపినందువల్ల మనకి ఎంత వేస్టేజ్ అవుతుందనే విషయాన్ని కూడా రికార్డ్ జేసుకోవాలి. సో, ఐడిల్ ఆర్ స్టాపేజ్ టైమ్ రిపోర్ట్ ఆఫ్ మిషన్ విత్ రీజన్స్‌తో చెప్పాలి. ఐడిల్ టైమ్ ఆఫ్ లేబర్ రిపోర్ట్ విత్ రీజన్స్. లేబర్స్ గనుక ఖాళీగా కూర్చుంటారు. కొన్ని సార్లు ఏం చేస్తామంటే మనం వెండర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్‌ని ఆర్డర్ చేస్తాం. సో, రా మెటీరియల్ అనేది ఇవాళ మార్నింగ్ కల్లా మనకి ప్రొడక్షన్ వేర్ హౌస్ దగ్గర రావాలి. కానీ డ్యూ టు స్టేట్‌లో జరిగిన కొన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వల్ల గాని, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగి హైవే మీద వచ్చే రా మెటీరియల్ డిస్పాచ్ అనేది ఏమవుతుందంటే ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల పొద్దున్నే 6 అవర్స్‌కి రావాల్సిన 6:00 కల్లా రావాల్సిన మెటీరియల్ అనేది రేపు, ఎల్లుండి తర్వాతొస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఈరోజు ఆ మెటీరియల్ రాంగానే కొంతమంది లేబరర్స్‌తో వర్క్ చేపిద్దామని చెప్పి వాళ్ళని రెడీగా కూర్చోబెట్టుకుంటాం. సో, కానీ మెటీరియల్ రాకపోవడం వల్ల వాళ్ళు వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. అలా ఖాళీగా కూర్చున్నా సరే మనం వాళ్ళకి వర్క్ చేపిస్తామని తెచ్చినప్పుడు వాళ్ళకి జీతాలివ్వాలి. సో, అలాగా ఆగిపోయిన అవర్స్‌లో మనకి కొంచెం ఖర్చవుతుంది లేబరర్స్‌కి వీళ్ళందరికీ గూడా. సో, అప్పుడు దాన్నేమంటాం ఐడిల్ టైమ్ ఆఫ్ లేబర్ రిపోర్ట్ విత్ రీజన్స్. దానికి గూడా ఎంత కాస్ట్ అయింది అది కూడా మనం క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి చూపించాల్సుంటుంది. సో, డీటెయిల్స్ సచ్ యాస్ ప్రొడక్షన్ అవర్స్, లేబర్ అవర్స్ అండ్ మెషిన్ అవర్స్ టోటల్‌గా ఒక యూనిట్ ప్రొడ్యూస్డ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ అయినాయి, ఏంటి అనేది ఈ విషయాలు కూడా చెప్పాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ గురించి. రికార్డ్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్స్.
కాస్ట్ సెంటర్ వైజ్ అండ్ ప్రొడక్ట్ వైజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలంటే అది 3, 4 ప్రాసెస్‌లోంచి ఎళ్తే గాని అది ప్రొడ్యూస్ అవ్వదు. సో, ఈ 3, 4 ప్రాసెస్‌లు ఒకే రోజు కంప్లీట్ అవ్వదు. సో, ఇవాళంతా రన్ చేస్తే ఈవినింగ్‌కి కొంత దూరం ఎళ్లి అక్కడ ఆగిపోతుంది. సో, అలా ఆగిపోయినప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంటుంది. ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంతా అయినంత వరకు ఎంత ఖర్చయిందన్న విషయాన్ని మనం చూపించాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్ ఎంతనేది. తర్వాత రికార్డ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ స్టాక్, ప్రొడక్ట్ వైస్, ప్యాక్ వైస్, టైప్ వైస్ ఎక్సెట్రా. తర్వాత బి కాంప్లెక్స్, డయాజిన్ టాబ్లెట్స్, ఒమినాకాటల్ 5 ఎంజీ టాబ్లెట్స్ ప్రొడ్యూస్ అయిపోయినాయి. ప్రొడ్యూస్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే బ్యాచ్ అంతా ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత అయింది? ప్రొడక్ట్ వైస్‌గా చెప్పాలి. దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేసేసిన తర్వాత టైప్ వైస్ మళ్ళీ అది ఒమినాకాటలా లేకపోతే బి కాంప్లెక్సా లేకపోతే డయాజిన్ టాబ్లెట్ అనేది వాళ్ళకి క్లియర్ కట్‌గా మొత్తం అంతా ఫినిష్డ్ గూడ్స్‌కి ఎంత కాస్ట్ అయిందని చెప్పి మనం దాంట్లో రికార్డ్ చేయాలి. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. జాబ్ ఆర్డర్ రికార్డ్ ఆర్ కార్డ్ షోయింగ్ మెటీరియల్ అండ్ స్పేర్స్ కన్స్యూమ్డ్ అండ్ ల్యాబ్ యుటిలైజ్డ్ ఫర్ రిపేర్స్ జాబ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిషన్స్ అనేది జపాన్ నుంచో, చైనా నుంచో తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత వాటిని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు కొన్ని కొన్ని మిషన్స్. సో, తీసుకొచ్చి వాటిలతో ప్రొడక్షన్ చేస్తాం. చేసినప్పుడు ఏమైద్దంటే రిపేర్ వస్తుంది. రిపేర్ వస్తుందంటే వాటి యొక్క సర్వీస్ సెంటర్ అనేది ఇండియాలో ఉండదు. మళ్ళీ అక్కడి నుంచి టెక్నీషియన్‌ని తీసుకొని రావాలి. టెక్నీషియన్ వచ్చేసరికి 2, 3 రోజులు టైం పడుతుంది. ఈ 2 3 రోజుల వరకు మనం ఆ మిషన్ మీద వర్క్ చేసే లేబరర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఆగిపోతుంది. అలాగే ఈ డెలివరీ అనేది మనకి ఇస్తామనమాట. డెలివరీ ఇవ్వడం కోసం మెటీరియల్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటాం. అవి కూడా వేస్టేజ్‌గా ఆగిపోతాయి. ఇలా రిపేర్స్ చేసినప్పుడు కొంత కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లేకపోతే ఈటిలన్నిటిని కూడా రికార్డ్ చేసి చూపించాలంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ వర్క్‌షాప్ అడిషనల్ రికార్డ్స్ యాస్ డిస్క్రైబ్డ్ అండర్ వన్ అబోవ్. సో, ఇంకా ఏమన్నా వర్క్‌షాప్ వాటిల్లో వీటిల్లో తీసుకెళ్ళి కొన్ని కొన్ని సార్లు మిషన్‌ని అక్కడ దగ్గరికొచ్చేసి అక్కడే రిపేర్ చేసేస్తారు. కొన్ని మిషనరీ ఎక్విప్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కడైతే వాడి యొక్క రిపేర్ సర్వీస్ సెంటర్ ఉంటుందో అక్కడికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, అప్పుడు ఈ మిషన్ ఇక్కడి నుంచి లేపి మళ్ళీ అక్కడ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్ళి, మళ్ళీ అక్కడ దింపి, మళ్ళీ అక్కడితో బాగు చేయించి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు మిషన్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి మెయింటెనెన్స్ చేపిస్తుంటారనమాట. సో, ఇలా మెయింటెనెన్స్ చేపించడానికి కూడా కాస్ట్ అవుతుంది. సో, రిపేర్ కాస్ట్ ఎంతయింది? మెయింటెనెన్స్ కాస్ట్ ఎంతయిందని చెప్పి వాటిలకి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం కాస్ట్ రికార్డ్స్‌లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. యుటిలిటీస్ లైక్ స్టీము, పవర్, వాటర్, ఎయిర్ కండిషనింగ్, హ్యూమిడిఫికేషన్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఎక్సెట్రా. సో, ఇవన్నీ ట్రీట్మెంట్స్ మనం ఇవన్నీ చేస్తేనే మిషన్ అనేది రన్ అవుతుంది. అవన్నీ చేస్తే ఎంత ఖర్చవుతుంది? వాటి ఖర్చుల డీటెయిల్స్ కూడా కాస్ట్ రికార్డ్స్‌లో క్లియర్ కట్‌గా మెయింటైన్ చేయాలి. క్వాంటిటేటివ్ రికార్డ్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ అండ్ అవుట్‌పుట్స్ ఏంటి? రికార్డ్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్ వైస్ కన్జంప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ యుటిలిటీస్. ఒక్కొక్కటి ఎంతెంత తీసుకుంటుంది? ఎంతెంత వాటర్ తీసుకుంటుంది? ఎంతెంత ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ తీసుకుంటుంది? హ్యూమిడిఫికేషన్ ఏంటి? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అనేది ఎంతెంత తీసుకుంటుంది? మిషన్ వైస్‌గా చూపించాలి. సెపరేట్ రికార్డ్స్ షోయింగ్ సోర్స్ వైస్ కాస్ట్ ఆఫ్ ఓన్ జనరేషన్ ఆఫ్ పౌడర్ అండ్ పర్చేజ్ పవర్. అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చేస్తాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెట్రో అనే సంస్థ ఉంది. హెట్రో కంపెనీ ఈస్ ఎ లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్ ఇండియా. సో, అదేం చేస్తుందంటే దానికి డైరెక్ట్‌గా నార్త్‌లో ఒక స్టేట్‌లో పవర్ జనరేటింగ్ ప్లాంట్ ఉంది దానికి. ఆ పవర్ జనరేటింగ్ ప్లాంట్‌లో అక్కడ పవర్ అనేది జనరేట్ చేసి, అక్కడ ఆ స్టేట్‌కి అమ్మేసేసి, అది ఇండియాలోకే వస్తుంది కాబట్టి అక్కడ ఇండియన్ గవర్నమెంట్‌కి అక్కడ అమ్మేసేసి, అది వేరే చోట ఇంకో స్టేట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్‌లో అయ్యుండొచ్చు, హైదరాబాద్‌లో అయ్యుండొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ఫర్మ్‌కి ఆ పవర్‌ని అది తిరిగి తీసుకుంటుందనమాట. తీసుకున్నప్పుడు ఈ పవర్‌నంతా ఏం చేసుకుంటది, కాస్ట్ ఆఫ్ ఓన్ జనరేషన్ ఆఫ్ పవర్ ఎంత? లేదా పర్చేజ్డ్ పవర్ ఎంత? అని చెప్తున్నాడు. దానికి కూడా మనం రికార్డ్స్‌ని మెయింటైన్ చేసి చూపించాలి. నువ్వు ఓన్‌గా జనరేషన్ చేసిన కాస్ట్ ఎంతయింది? నువ్వు ఓన్‌గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే దాని కాస్ట్ ఏంటి? అలాగే నువ్వు బయట గవర్నమెంట్ నుంచి గాని, లేదా ప్రైవేట్ సెక్టర్ నుంచి గాని నువ్వు పవర్ కొనుక్కుంటే దాని కాస్ట్ ఎంత అయింది? అలాగే నీ ప్లాంట్‌లో ఉన్న మెషినరీ అన్నిట్లికి నువ్వు పని చేయకుండా ఆగిపోయేట్లి కొన్నిటికి కొన్ని ఎఫ్లూయెంట్స్ ఇస్తావన్నమాట. ఇది టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ ట్రీట్మెంట్ చేస్తే మిషన్ చాలా బాగా రన్ అవుతుందన్నమాట. ప్లాంట్ వైస్‌గా ఎన్నిట్లికి నువ్వు ఎఫ్లూయెంట్ ఎక్కిచ్చావు? ఎన్నిట్లికి నువ్వు స్టీమ్ ఇచ్చావు? ఎన్నిట్లికి ఎయిర్ కండిషనింగ్ ఇచ్చావు? ప్లాంట్ వైస్‌గా ఎంతయింది? ప్లాంట్‌లో ఎన్ని మెషినరీ ఉన్నాయి? మిషన్ వైస్‌గా ఎంత కాస్ట్ అయింది? సో, ప్రతీదీ కూడా వీడు చెప్పేదేంటంటే కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. రూల్ 3 ఆఫ్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 ప్రకారం కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయడం అంటే ఏంటి? అందులో ఏం డీటెయిల్స్ ఉండాలి? ఏం చూపించాలి కాస్ట్ రికార్డ్స్‌లో అంటే ఒక కాస్ట్ అకౌంటెంట్‌గా మనకి ఇవన్నీ తెలియాలి. సో, యుటిలిటీస్‌కి ఎంత ఖర్చయింది? రిపేర్స్‌కి ఎంత ఖర్చయింది? మెయింటెనెన్స్‌కి ఎంత ఖర్చయింది? అయన్నిట్లికి కూడా ప్రతీదీ కూడా డీటెయిల్డ్‌గా మనం వాళ్ళకి చూపించాలి. చూపించినప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గాని, లేకపోతే ఆర్గనైజేషన్ ఆ ప్లాంట్‌ని గాని, లేకపోతే ఆ సర్విస్ ఇండస్ట్రీని రన్ చేసే సీఈఓకి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. ఇంతింత ఖర్చవుతుందా? దీనికి ఇంత ఖర్చవుతుందా? ఇంత వేస్టేజ్ అవుతుందా? వేస్టేజ్ అవ్వడం వల్ల ఇంత ఉంటుందా? ఈ విషయాలన్నీ క్లియర్ కట్‌గా మనం కాలిక్యులేట్ చేసి చూపిస్తాం.
Other services of cost centers, quality control, research and development, pollution control, etc. So function of each departments and how it keeps a track of its time and resource deployment to the products concerned. Basis of ఇక్కడ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్ అనేది ఎలాగ వర్క్ అవుతుంది, ఎలాగ దాని ట్రాక్ ఆఫ్ ఇట్స్ టైం, అది దాని టైం ప్రకారం ఎలా వర్క్ చేస్తుంది, రిసోర్సెస్ డిప్లాయ్మెంట్ టు ద ప్రొడక్ట్స్ కన్సర్న్ ఎంత ఎంత రిసోర్సెస్ అనేది వాడుకుంటుంది. సో అదర్ సర్వీస్ కాస్ట్ సెంటర్స్ లైక్ క్వాలిటీ కంట్రోల్ కి ఎంత ఖర్చు అవుతుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ కి ఎంత ఖర్చు అవుతుంది, బేసిస్ ఆఫ్ కాస్ట్ అపార్షన్మెంట్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఏం చేస్తాయంటే ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసేటప్పుడు నేచర్‌లోకి చాలా వేస్ట్ ఎఫ్లూయెంట్స్‌ని వదిలేస్తుంటాయి. ఫార్మా కంపెనీస్ గాని ఇవన్నీ గూడా ఏం చేస్తాయంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాయి. కొన్ని కొన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కార్స్ ఇండస్ట్రీస్ గాని, ప్లాస్టిక్ గాని ఇవన్నీ తయారు చేసేటప్పుడు పొగల్ని గాల్లోకి వదిలేస్తాయి. గాల్లోకి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే నేచర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇలా అంతా డిస్టర్బ్ అసల పూర్తిగా జీరో టాలరెన్స్ జీరో చేయడం అనేది కుదరదు. కానీ ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్ అనేది కొన్ని టెక్నిక్స్ ని ఫాలో చేసి ఆ వేస్టేజ్ ని తగ్గించడం గానీ, ఇంక్రీజ్ చేయడం గానీ తగ్గిస్తుందనమాట. దానికోసం కొన్ని మిషనరీ ఎక్విప్‌మెంట్స్ ని సజెస్ట్ చేస్తుంది. ఆ మిషనరీ ఎక్విప్‌మెంట్స్ ని తీసుకొచ్చి ఆ ప్లాంట్‌లో గనక వాళ్ళు ఇన్‌స్టాల్ చేస్తే బయటికి వదిలేసే నేచర్‌లోకి వదిలేసే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాని శాతం తగ్గుతుంది. అలా తగ్గడం కోసం వీళ్ళు ఏం చేయాలంటే పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్‌ని వాళ్ళ ప్లాంట్స్‌లో, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసినప్పుడు సో, ఆర్గనైజేషన్ మొత్తం అంతటికి గూడా ఆ కాస్ట్స్‌ని మనం ప్రపోర్షనేట్‌గా అపార్షన్ చేయాల్సుంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్నోవర్ ఒక 100 క్రోర్స్ టర్నోవర్ ఉన్న ప్లాంట్‌కి తీసుకొచ్చి ఒక 2-3 క్రోర్స్ ఉన్న పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్ పెడితే అందులో 100 క్రోర్స్ టర్నోవర్ చేసే ప్లాంట్‌లో కొన్ని వేల మెషిన్స్ ఉంటాయి. కొన్ని వేల ప్లాంట్స్ ఉంటాయి. ప్రతి దానికి గూడా ప్రపోర్షనేట్‌గా ఈ కాస్ట్‌ని అపార్షన్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడన్నమాట. డైరెక్ట్‌గా ఒక దాంట్లోనే మొత్తం ఎయకూడదని జెప్పేసేసి బేసిస్ ఆఫ్ కాస్ట్ అపార్ట్మెంట్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ ద సేమ్ చేయాలని చూపిస్తున్నాడు. నెక్స్ట్ రా మెటీరియల్స్, ప్రాసెస్ మెటీరియల్స్, కలర్స్ అండ్ కెమికల్స్, కన్స్యూమబుల్ స్టోర్స్ అండ్ స్పేర్ పార్ట్స్. సో, వీటిలకి సంబంధించింది కూడా డీటెయిల్డ్ అనేది కాస్ట్ రికార్డ్స్‌లో మనం క్లియర్ కట్‌గా మెయిన్ చేయాలి. సో, గూడ్స్ రిసీవ్డ్ రికార్డ్ చూపించాలి, బిన్ కార్డ్స్ చూపించాలి, మెటీరియల్స్ అండ్ స్టోర్స్ లెడ్జర్స్ ఇన్ క్వాంటిటీ అండ్ వాల్యూ ఎంతుందో చూపించాలి. సో, ప్రొడక్ట్ వైస్ మెటీరియల్స్ కన్జంప్షన్ ఏంటి, రిపోర్ట్స్ ఇన్ క్వాంటిటీ అండ్ వాల్యూ ఏంటి, ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ అండ్ ఎక్సెస్ స్టేట్మెంట్ రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఇన్ అకౌంట్స్ ఎలా ఉంటుందో మొత్తం అంతా గూడా మనం క్లియర్ కట్‌గా చూపిచ్చాలి. సో, ఎవరైనా గనక ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్‌పీరియన్స్‌ని గనక గెయిన్ చేసినట్లయితే గనక రా మెటీరియల్స్‌ని ఆడిట్ చేయడం కోసం వాళ్ళు వేర్ హౌసెస్‌కి వెళ్తారు. వేర్ హౌసెస్‌లో ఒకే వేర్ హౌస్ అనేది చాలా పెద్ద ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలంత వైశాల్యంతో కూడిన ప్లేస్‌లో వేర్ హౌసెస్ ఉంటాయి. ఆ వేర్ హౌసెస్‌లో డిఫరెంట్ రా మెటీరియల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ రా మెటీరియల్స్ అనేది ప్రొడక్షన్ వైస్‌గా అక్కడ వేర్ హౌస్ మేనేజ్‌మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసేసిన తర్వాత దానికి ఒక బిన్ కార్డ్‌ని మెయింటైన్ చేస్తారు. సో, ఈరోజు ఇంత 50% ఆఫ్ రా మెటీరియల్ బయటికెళ్ళిపోయింది. సో, ప్రొడక్ట్ వైస్‌గా ఇంతుంది. ఇంకా ఇంత వెళ్ళిపోయిందని చెప్పి ఒక సిస్టమ్‌లో మెయింటైన్ చేస్తారు. సో, అక్కడ అది అయిపోయినెంబటే మళ్ళీ దాన్ని రీఫిల్ చేస్తారు. కొన్ని రా మెటీరియల్స్ ఇన్ మై ఓల్డ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇంటర్నల్ ఆడిటర్ కింద వర్క్ చేసినప్పుడు కొన్ని రా మెటీరియల్స్ చాలా డేంజరస్‌గా ఉంటాయి. ఆ రా మెటీరియల్స్ యొక్క స్మెల్స్‌ని పీల్చడం వల్ల పిల్లలు పుట్టకుండా గూడా జరిగేంత ప్రమాదకరమైన రా మెటీరియల్స్ ఉంటాయి. చాలా మంది ఫార్మా ఇండస్ట్రీస్‌లో పనిచేసే వాళ్ళు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమే ఇది. ఓకే. నెక్స్ట్ కాబట్టి ఎవరైనా ఇంటర్నల్ ఆడిటర్స్ కింద వర్క్ చేసేటప్పుడు రా మెటీరియల్స్‌ని ఆడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వేజెస్ అండ్ సాలరీస్, అటెండెన్స్ రికార్డ్ అండ్ లీవ్ రికార్డ్స్, వేజెస్ ఆర్ సాలరీ రికార్డ్స్, కాస్ట్ సెంటర్ వైస్, లీవ్ వేజెస్, బోనస్, గ్రాట్యుటీ పేమెంట్స్ అండ్ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్, ఓవర్ టైమ్, ఐడిల్ టైమ్ ఎక్సెట్రా రికార్డ్స్, డీటెయిల్స్ ఆఫ్ వీఆర్ఎస్, రిట్రెంచ్‌మెంట్ కాంపెన్సేషన్, లే ఆఫ్ పేమెంట్. సో, ఇక్కడ చూసుకున్నారా వేజెస్ అండ్ సాలరీస్ ఒక ప్లాంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఆన్ అండ్ యావరేజ్‌గా ఒక 3 ఎకర్స్ నుంచి 500 ఎకర్స్ దాకా ఉంటుంది. అందుట్లో కొన్ని చాలా ప్లాంట్స్ ఉంటాయి. అందుట్లో చాలా మంది లేబర్ ఒక 3000, 4000, 5000, 10,000 దాకా లేబరర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఇంతమందికి వేజెస్ ఇవ్వాలి. ఇంతమందికి ఎవరైనా మానేసి వెళ్ళిపోతే గనక వాళ్ళకి రిట్రెంచ్‌మెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎవరినైనా సడెన్‌గా తీసేస్తే వాళ్ళకి లే ఆఫ్ ఇవ్వాలి. ఎవరైనా ఓవర్ టైమ్ చేస్తే వాళ్ళకి ఓవర్ టైమ్ సాలరీస్‌లు ఇవ్వాలి. పండగలకి, సంక్రాంతులకి బోనస్‌లు ఇవ్వాలి. ఎవరైనా ఫర్మ్‌లో జాయిన్ అయ్యి ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేసి వాళ్ళు గనక మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ బోనస్‌లు ఇవ్వాలి. ఎవరైనా పని చేసి చేయలేక ఇంకా వాళ్ళ సర్వీస్ కంటే ముందలెళ్ళిపోతే వాళ్ళకి వీఆర్ఎస్ ఇవ్వాలి. సో, బేస్డ్ ఆన్ ద పాలిసీ ఆఫ్ ద కంపెనీ.
ఇలా ఇయన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవోళ్ళు ఖచ్చితంగా లేబరర్స్ మీద ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే గనక వాళ్ళకి మనము కాస్ట్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తూ లేబరర్స్‌కి ఇంత కాస్ట్ అవుతుంది, లే ఆఫ్‌లకి ఇంత కాస్ట్ అవుతుంది, బోనస్‌లకి ఇంత కాస్ట్ అవుతుంది అని ప్రతీదీ కూడా క్లియర్ కట్‌గా మనము కాస్ట్ రికార్డ్స్‌లో చూపించాల్సి ఉంటుంది. ఓవర్ హెడ్స్ ఎక్స్‌పెన్సెస్ అనాలిసిస్ కాస్ట్ సెంటర్ వైస్. ఓవర్ హెడ్స్ అనేవి ఏంటంటే ఒక ప్రొడక్షన్‌లో ఒక ఐటెమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కోసం పెట్టే ఖర్చులు. సో, ఓవర్ హెడ్స్ అనేది ప్రపోర్షనేట్‌గా అన్నిట్లికి అపార్షన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం చూపించాలి. సేల్స్. Sales analysis by products, quality, size, variety size in terms of quantity and value. Export sales ఎంతైనాయి, product wise, country wise, product wise analysis of the export incentives and benefits, analysis of sales to related parties. సో కాస్ట్ రికార్డ్స్‌లో ఏం చేయడం అంటే సేల్స్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ప్రొడ్యూస్ అయిన ప్రతి వస్తువుని కూడా బయట అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు సేల్స్ ఎంతయినాయి? సో, ఎక్స్‌పోర్ట్ దగ్గర సేల్స్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది? ఇంపోర్ట్ తర్వాత ఎంత మనకి ఇన్సెంటివ్స్‌ని బయట అమ్మడం వల్ల, బయట దేశంలో అమ్మడం వల్ల టాక్స్ ఇన్సెంటివ్స్ ఎంతొచ్చినియి? భారతదేశంలో అమ్మడం వల్ల టాక్స్ ఎంత ఖర్చయింది? మనకొచ్చిన ఆదాయం టర్నోవర్‌లో టాక్స్ ఎంత కడుతున్నాం? ఇదే ప్రొడక్ట్‌ని బయట అమ్మడం వల్ల సో, మన టర్నోవర్‌లో టాక్స్ ఎంత కడుతున్నాం? సో, ఇయన్నిటిని కూడా డీటెయిల్డ్‌గా మనం ఒక రిపోర్ట్ తయారు చేసి కాస్ట్ రికార్డ్స్‌లో చూపించాల్సి ఉంటుంది. రికార్డ్స్ ఆఫ్ ఇంటర్ కంపెనీ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నార్మల్ ప్రైస్. సో, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్రాంచ్‌లుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్. సో, ఒకే కంపెనీకి డిఫరెంట్ స్టేట్స్‌లో బ్రాంచెస్ ఉంటాయి. సో, కొన్ని కొన్ని సార్లు మన కంపెనీలో మనమే ఆహ్, ప్రొడక్ట్‌ని కావాల్సిన అక్కడ వేరే స్టేట్‌లో తయారైన రా మెటీరియల్‌ని తీసుకొచ్చి ఈ స్టేట్‌లో ఎండ్ ప్రొడక్ట్‌గా తయారు చేయడానికి తీసుకుంటామనమాట. అలా తీసుకొని జరిపే ట్రాన్సాక్షన్స్‌నే మనం ఏమంటామంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటామనమాట. రికార్డ్ ఆఫ్ ఇంటర్ కంపెనీ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నార్మల్ ప్రైస్ వాటి గురించి కూడా డీటెయిల్డ్‌గా మనం మెయింటైన్ చేయాలి కాస్ట్ రికార్డ్స్‌లో అని చెప్తున్నారు. కాస్ట్ అకౌంట్స్ ఆర్ రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్. కాస్ట్ సెంటర్ వైస్ అసెట్స్ రికార్డ్స్ ఏంటి? అంటే కాస్ట్ సెంటర్ వైస్‌గా ఇప్పుడు కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? వైజాగ్‌లో ఒక ప్లాంట్ ఉంది. ఫార్మా ప్లాంట్. ఫార్మా ప్లాంట్ 500 ఎకర్స్‌లో ఉంది. హెడ్రో ప్లాంట్ అనేది. ఈ 500 ఎకర్స్‌లో ఉన్న ఈ ప్లాంట్‌లో కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. అంటే ప్లాంట్ వైస్‌గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లాంట్‌లో కొన్ని కాస్ట్ సెంటర్స్ ఉంటాయి. ఆ కాస్ట్ సెంటర్ వైస్‌గా ఎన్ని అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్‌కి ఒక రికార్డు. ఫినిష్డ్ ప్రొడక్ట్ వైస్ మూవ్‌మెంట్ రికార్డు. సో, ఫినిష్డ్ ప్రొడక్ట్ మూవ్‌మెంట్ వైస్ రికార్డ్ అంటే ప్రొడక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే గనక దాన్ని మనము మార్కెట్ పంపించేటప్పుడు ఎట్లాగా ఏంటి అనేది చూపించాలి. ఫ్యాక్టరీ వైస్, ప్రొడక్ట్ వైస్, ప్యాక్ వైస్, సైజ్ వైస్, కాస్ట్ స్టేట్మెంట్స్. సో, ప్రతి దాని విధంగా ఫ్యాక్టరీ వైస్‌గా, ప్రొడక్ట్ వైస్‌గా, ప్యాక్ వైస్‌గా, సైజ్ వైస్‌గా కాస్ట్ స్టేట్మెంట్స్‌ని, కాస్ట్ అకౌంట్స్‌ని, రికార్డ్స్‌ని, స్టేట్మెంట్స్‌ని మనం చూపించాల్సిన బాధ్యత కాస్ట్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ ఉంటుంది. సో, వాళ్ళు కాస్ట్ రికార్డ్స్‌ని స రూల్ 3 ఆఫ్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రికన్సిలేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాస్ పర్ ద కాస్ట్ రికార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో, ఇప్పుడు మనము కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. కాస్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది. కాస్టింగ్ వైస్ చూసుకుంటే. తర్వాత ఫినాన్స్‌లో చూసుకుంటే గనక ఫినాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. సో, ఫినాన్షియల్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో, కాస్ట్, ఫినాన్షియల్ అంటే ఇక్కడ రెండిట్లకి ఏం తేడా అంటే కాస్ట్ అనేది ఓన్లీ కాస్ట్. ఫినాన్స్ అనేది ఏంటంటే ఆఫ్టర్ ఇంక్లూడింగ్ ద ప్రాఫిట్ మార్జిన్. ప్రాఫిట్ మార్జిన్ ఏసిన తర్వాత వచ్చేదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫినాన్షియల్ బ్యాలెన్స్ షీట్. బిఫోర్ ప్రాఫిట్ మార్జిన్ ఏయకుండా ఉండే వచ్చేదే ఇదనమాట. సో, ఇప్పుడేం చేయాలంటే వాడేమంటున్నాడు రెండిట్లిని రికన్సైల్ చేయాలని అంటున్నాడు. The cost records shall be maintained on regular basis in such manner as to facilitate calculation of unit of production or cost of operations or cost of sales or margin for each of its products and activities for every financial year on monthly or quarterly or half yearly or annual basis అని చెప్పేసేసి వాడు అంటున్నాడనమాట. కాస్ట్ రికార్డ్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్ బేసిస్‌లో మెయింటైన్ చేయాలి. ఎందుకోసమని? టు ఫెసిలిటేట్ ద కాలిక్యులేషన్ పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ cost audit. The category of companies is specified in Rule 3 and threshold limits laid down in Rule 4 shall within 180 days of the commencement of every financial year appoint a cost auditor. రూల్ 3 పరంగా చూసుకున్నట్లయితే కంపెనీ కమెన్స్ అయిన ఫినాన్షియల్ ఇయర్ కమెన్స్ అయిన 180 డేస్ లోపల కాస్ట్ ఆడిటర్ అనేవాడు అపాయింట్ అవ్వాలి. ప్రొవైడెడ్ దట్ బిఫోర్ సచ్ అపాయింట్మెంట్ ఈస్ మేడ్ ద రిటన్ కన్సెంట్ ఆఫ్ కాస్ట్ ఆడిటర్ టు సచ్ అపాయింట్మెంట్ అండ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ హిమ్ ఆర్ ఇట్ యాజ్ అప్రూవ్డ్ ఇన్ సబ్ రూల్ 1A షల్ బి అబ్టైన్డ్. ఎవరినైతే కాస్ట్ ఆడిటర్ ని ఆర్గనైజేషన్ అనేది అపాయింట్ చేసుకుంటుందో వాడి దగ్గర నుంచి ఒక రిటన్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. ఇది లైక్ నాకు ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయడం ఇష్టమే, నా ఇష్టపరంగానే నేను ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను అని చెప్పి. నెక్స్ట్
The cost auditor appointed under sub rule 1 shall submit a certificate that the individual or the firm, as the case may be, is eligible for appointment and is not disqualified for the appointment under the Act, the Cost and Works Accountant Act 1959, and the rules or regulations are made thereunder. ఎవరైతే కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఆర్గనైజేషన్ కి అపాయింట్ అవుతున్నాడో వాడు ఒక రిటర్న్ కన్సెంట్ ఇవ్వాలనుకున్నాం కదా. ఆ రిటర్న్ కన్సెంట్ లో వాడు ఏం చెప్పాలంటే వాడు కాస్ట్ ఆడిటర్ కింద అపాయింట్ అవడానికి ఎలిజిబులే, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ యాక్ట్ 1959 ప్రకారం వాడు ఎలిజిబులే అని చెప్పి రాయాలి. The individual or the firm, as the case may be, satisfies the criteria provided in section 141 of the act so far as may be applicable. సెక్షన్ 141 లో పెట్టిన క్రైటీరియా కూడా సాటిస్ఫై చేయాలి. ద ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఈస్ విత్ ఇన్ ద లిమిట్స్ లేడ్ డౌన్ బై ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద యాక్ట్. అపాయింట్మెంట్ అనేది యాక్ట్ పరంగా జరగాలి. ద లిస్ట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అగైన్స్ ద కాస్ట్ ఆడిటర్ ఆర్ ఆడిట్ ఫర్మ్ ఆర్ ఎనీ పార్ట్నర్ ఆఫ్ ద ఆడిట్ ఫర్మ్ పెండింగ్ విత్ ద రెస్పెక్ట్ టు ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఆఫ్ కండక్ట్ యాజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ద సర్టిఫికేట్ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్. సో సర్టిఫికేట్ వాడు ఏదైతే కాస్ట్ ఆడిటర్ అనేవాడు సర్టిఫికేట్ ఇస్తాడో తన గురించి అదంతా ట్రూ అండ్ కరెక్ట్ గా ఉండాలి. ఎవరీ కంపెనీ రిఫర్డ్ ఇన్ సబ్ రూల్ 1 షెల్ inform the cost auditor concerned of his or its appointment as such and file a notice of such appointment with central government within a period of 30 days. సో ఇక్కడ ఏం చేయాలంటే సో సెంట్రల్ ఆర్గనైజేషన్ అనేది కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేసుకున్నప్పుడు వాడికి నువ్వు అపాయింట్ అవుతున్నావు అన్నట్టుగా వాడికి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. అలాగే వీడిని అపాయింట్ చేసుకున్న దగ్గర నుంచి 30 days లోపల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ అనేది పంపించాలి. బోర్డు మీటింగ్ ఇన్ విచ్ సచ్ అపాయింట్మెంట్ ఈస్ మేడ్ ఆర్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days ఆఫ్ ద commencement of the financial year whichever is earlier through electronic mode in form CRA2 along with the fee as specified in the company's registration offices and fees rule 2014. సో ఏ బోర్డు మీటింగ్ లో అయితే మనం కాస్ట్ ఆడిటర్ ఆర్గనైజేషన్ అనేది కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకుంటుందో అక్కడ నుంచి లేదా కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ కమెన్స్ అయిన దగ్గర నుంచి 180 days లోపల కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసుకుంటే అప్పుడు ఫామ్ CRA2 ఫామ్ చేసి దానికి రిక్వైర్డ్ ఫీజ్ ని అటాచ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి మేము పలానా కాస్ట్ ఆడిటర్ ని కానీ లేదా కాస్ట్ ఆడిట్ ఫర్మ్ ని మా కంపెనీలో కాస్ట్ ఆడిట్ చేయించుకోవడానికి అపాయింట్ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఫామ్ CRA2 లో కమ్యూనికేట్ చేయాలి. Every cost auditor appointed as such shall continue in such capacity till the expiry of 180 days from the closure of the financial year or till he submits the cost audit report for the financial year for which he has been appointed. ప్రతి కాస్ట్ ఆడిటర్ అపాయింట్ అయిన వాడు ఏం చేయాలంటే 100 ఫైనాన్షియల్ ఇయర్ కమెన్స్ అయిన దగ్గర నుంచి క్లోజ్ దగ్గర నుంచి 180 days దాన్ని వర్క్ చేయాలి. లేదంటే వాడు ఆ రిపోర్ట్ ని కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసే వరకు వర్క్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ద కాస్ట్ ఆడిటర్ అపాయింట్ అండర్ దీస్ రూల్స్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బిఫోర్ ద ఎక్స్పైర్ ఆఫ్ హిస్ టర్మ్ త్రూ ఏ బోర్డ్ రెజల్యూషన్ ఆఫ్టర్ గివింగ్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు ద కాస్ట్ ఆడిటర్ అండ్ రికార్డింగ్ ద రీజన్స్ ఆఫ్ సచ్ రిమూవల్ ఈస్ ఇన్ రైటింగ్. సో కాస్ట్ ఆడిటర్ ని బోర్డు గనక తలుచుకుంటే రిమూవ్ చేయొచ్చు, కానీ వాడిని రిమూవ్ చేస్తున్నట్టు వాడికి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది తెలియాలి. ఎందుకు వాడిని ఆర్గనైజేషన్ నుంచి రిమూవ్ చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియాలి. ఎందుకు తీసేస్తారు కాస్ట్ ఆడిటర్ అంటే కొంతమంది ప్రాక్టీస్ అనేది పెడతారు. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత వాళ్ళకి వర్క్ అనేది ఫుల్ గా నేర్చుకోకుండా పెడతారు. కానీ కంపెనీకి మాటల ద్వారా నమ్మించి మేము బాగా పర్ఫామ్ చేస్తామని చెప్తారు. కానీ వర్క్ రియల్ టర్మ్ లో యాక్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత వర్క్ అనేది ఎఫిషియెంట్ గా ఉండదు, సరిగ్గా ఉండదు. అప్పుడు కంపెనీ వాళ్ళ వర్క్ తో సాటిస్ఫై కానప్పుడు వాళ్ళని రిమూవ్ చేస్తారు. లేదంటే వాడు రిటర్న్ కన్సెంట్ లో ఇచ్చిన దాంట్లో అతని మీద ఏ కేసెస్ ఏమీ లేవు, అంతా క్లియర్ గా ఉందని చెప్పొచ్చు. కానీ 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 గతంలో తను చేసిన ఏమైనా బ్రైబ్స్ వల్ల కానీ ప్రాక్టీస్ లో చేసిన ఏమైనా రాంగ్స్ వల్ల తన మీద ఏమైనా కేసెస్ ఫైల్ అయితే అది కంపెనీ యొక్క గుడ్ విల్ కి మార్క్ పడుతుంది అనుకున్న టైంలో కూడా రిమూవ్ చేయొచ్చు. దట్స్ ఆ రీజన్స్ వల్ల కాస్ట్ ఆడిటర్ ని అపాయింట్ చేసిన తర్వాత రిమూవ్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఫార్మ్ CRA2 టు బి ఫైల్డ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఇంటిమేటింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ అనదర్ కాస్ట్ ఆడిటర్ షల్ ఎన్క్లోజ్ ద రిలవెంట్ బోర్డ్ రెజల్యూషన్ టు ద ఎఫెక్ట్. ఒకరిని తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటిని అపాయింట్ చేసుకుంటే వాడికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫార్మ్ CRA2 లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియజేయాలి. ప్రొవైడెడ్ ఆల్సో దట్ నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ సబ్ రూల్ షల్ ప్రిజుడిస్ ద రైట్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ టు రిజైన్ ఫ్రమ్ సచ్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ. సో ఇందులో ఉన్న ఏ రూల్స్ కూడా కాస్ట్ ఆడిటర్ యొక్క రైట్, ఒకవేళ కాస్ట్ ఆడిటర్ కి కంపెనీ తీరు నచ్చకపోయినా, కంపెనీ యొక్క విధానం వీళ్ళకి కోఆపరేట్ చేసే విధానం నచ్చకపోయినా కాస్ట్ ఆడిటర్ అనేవాడు కూడా వాడి డ్యూటీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. సో ఎనీ క్యాజువల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద కాస్ట్ ఆడిటర్ వెదర్ డ్యూ టు రిజైగ్నేషన్, డెత్ ఆర్ రిమూవల్ shall be filed by the board of the directors within 30 days of the occurrence of such vacancy, and the company shall inform the central government in form CRA2 within 30 days of the such appointment of cost auditor. సో కంపెనీ అనేది ఏం చేయాలి అంటే ఒక కాస్ట్ ఆడిటర్ అనేవాడు తన ఆఫీస్ నుంచి తన రిజైగ్నేషన్ చేసి వెళ్ళిపోయినా, లేకపోతే కంపెనీ అతన్ని తీసేసినా, లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినా సరే ఆ కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఆ ప్లేస్ ని వేరే వాళ్ళతో భర్తీ చేయాలి. భర్తీ చేసిన విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి 30 days లోపల CRA2 లో కమ్యూనికేట్ చేయాలి. ఫామ్ CRA2 లో the cost statements including other statements to be annexed to the cost audit report shall be approved by the board of the directors before they are signed on behalf of the board by any other director authorized by the board for submission to the cost auditor to report thereon.
కాస్ట్ స్టేట్మెంట్స్ గానీ, ఇంకా అదర్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే గనక annexed to the cost audit report shall be approved by the board of directors. అంటే కాస్ట్ ఆడిటర్ అనేవాడు వర్క్‌లో దిగాడు. వాడికి పాత ప్రీవియస్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ వాడికి ఇచ్చేటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని ఒకసారి చూసుకొని దాని మీద సంతకం పెట్టి అప్పుడు కొత్తగా వచ్చిన వాడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అక్కడి నుంచి వాడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎవ్రీ కాస్ట్ ఆడిటర్ who conducts as an audit of the cost records of the company shall submit the cost audit report along with his or its reservations or qualifications or observations or suggestions if any in form CRA3. కాస్ట్ ఆడిటర్ అనేవాడు వర్క్ అంతా కండక్ట్ అయిపోయి చేసేసిన తర్వాత కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని ఫార్మ్ CRA3లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఇవ్వాలి. ఎవ్రీ కాస్ట్ ఆడిటర్ షల్ ఫార్వర్డ్ హిస్ డ్యూలీ సైన్డ్ రిపోర్ట్ టు ద బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days from the closure of the financial year to which the report relates, and the board of the directors shall consider and examine such report, particularly any reservation and qualification contained therein. సో కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఫైనాన్షియల్ ఇయర్ March 31st ఆఫ్ ఏదో ఒక ఇయర్ తీసుకోండి 2024, అక్కడ నుంచి 180 days లోపల కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ అనేది వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి సబ్మిట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కాస్ట్ ఆడిటర్ ఏమైనా అబ్జర్వేషన్స్ రాశాడా, ఏమైనా సజెషన్స్ ఇచ్చాడా, ఏమైనా ఉన్నాయని చెప్పాడా అది చూసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Every company covered under these rules shall within a period of 30 days from the date of the receipt of the copy of the cost audit report furnish the central government with such a report along with full information and explanation on every reservation or qualification obtained therein in form CRA4 in extensible business reporting format in the manner as specified in the company's filing of documents and forms extensible business reporting language in rules 2015 along with the fees specified in the company's registration offices and fees rules 2014. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత కంపెనీ అనేది ఏం చేయాలంటే అక్కడి నుంచి 30 days లోపల CRA4 లో సెంట్రల్ గవర్నమెంట్ కి XBRL బిజినెస్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఫీజు అటాచ్ చేసి కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ కాస్ట్ ఆడిటర్ అనేవాడు ఆడిట్ రిపోర్ట్ లో ఏమైనా అబ్జర్వేషన్స్ ఇస్తే కనుక వాటికి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాలి. ప్రొవైడెడ్ దట్ ద కంపెనీస్ విచ్ హ్యావ్ గాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ హోల్డింగ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ under section 96 clause 1 of the Companies Act 2013 may file form CRA4 within resultant extended period of filing financial statements under section 137 of the Companies Act. ఒకవేళ కంపెనీ అనేది యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంది అనుకున్నట్లయితే గనక కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ని కొంత రోజులు మేరకు ఎక్స్టెన్షన్ చేసి తర్వాత ప్రొవైడ్ చేయొచ్చు. The provisions of subsection 12 of section 143 of the Act and the relevant rules made thereunder shall apply mutatis mutandis to a cost auditor during the performance of the functions under section 148 of the Act and these rules. సో ఏవైతే ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 12 ఆఫ్ సెక్షన్ 143లో చెప్పారో అది ఇండిపెండెంట్ ఆడిటర్ ఆర్ సంథింగ్ ఉంటారు. అవే రూల్స్ కాస్ట్ ఆడిటర్ కూడా అప్లై అవుతాయి, అతని ఫంక్షన్స్ కూడా అప్లై అవుతాయి అని చెప్తున్నారు. సో కంపెనీస్ యాక్ట్ లో చెప్పిన రూల్స్ కంపెనీస్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014 లో వాళ్ళకు కూడా అప్లై అవుతాయని చెప్తున్నారు. సో దిస్ ఈస్ వాట్. ఓకే, ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫామ్ CRA1 గురించి చెప్తాను. ఫామ్ CRA1 లో ఇప్పటిదాకా ఫామ్ CRA1, CRA2, CRA3, CRA4 వరకు పైన ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఫామ్ CRA1 ఎలా ఉంటుంది, CRA2 ఎలా ఉంటుంది, CRA3 ఎలా ఉంటుంది, CRA4 ఎలా ఉంటుంది అని క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అంటే సేమ్ టాపిక్ ని మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్ కి బాగా క్యాప్చర్ అయిపోతుంది డేటా అంతా కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ CMA ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియోస్ అన్నిటిని కూడా నేను మంచి విజువల్ ప్రెజెంటేషన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాకుండా మధ్య మధ్యలో కొంచెం లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు వాటికి సంబంధించిన ఇమేజెస్ ని డిస్ప్లే చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.